రాముల వారికి ఆయనకే 16 ఏళ్ళకి ఇంత వైరాగ్యం కలిగినప్పుడు నిజమే కదా, కళ్ళతో చూసిన ప్రతిదీ నాశనం అయిపోతుంది. ఇంత నాశనం అయిపోయిన తర్వాత మనం దేనికి పరుగులు పెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఓన్లీ డబ్బు ఇచ్చేదో లేకపోతే మనుషులు కనిపెట్టి డిగ్రీలు ఇచ్చేదో ఈ సక్సెస్ని ఇచ్చేదే భగవంతుడు చేసుకునేటట్టయితే ముందు గుడి ముందుండే ముష్టోడి జీవితమే మారుస్తుంది అమ్మవారు. నేను మా డాడీని ఒక చిన్న పెరుగు బకెట్లు చూసాను, బూడిదని ఎత్తి పడేయమన్నారు. రేపు పొద్దున్న నా కొడుకు నన్ను పడేస్తాడు, నా కొడుకుని ఇంకోటి పడేస్తాడు, అంతే. ఎవరిని ఎవడు పడేస్తాడో తెలియదు. నేనే టెంపరీ అయిపోయినప్పుడు నాకున్న ప్రాబ్లం పర్మనెంట్ ఎందుకు అవుతుంది, నాకున్న ఆనందం పర్మనెంట్ ఎందుకు అవుతుంది? నాకు రేపు లేదు, నాకున్నది ఒక్క రోజే. నేను ఎంజాయ్మెంట్ చేస్తున్నా అనుకుంటున్నాను, ఎంజాయ్మెంట్లో నేను నిద్రపోతుందా, నీ ఆరోగ్యం పోతుందా, అవతల మీద అసూయ పడుతున్నావా, డబ్బు కోపం పోతుందా, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మరి నేను పాడు చేసేస్తున్నాయా? ఇది తాత్కాలికమైంది అనేది మనకు ఒక వయసు వచ్చాక తెలుస్తుంది. రాముల వారు 16 ఏళ్ళకే రియలైజ్ అయ్యారు. కనీసం మనం 30కైనా అవ్వాలి కదా. ఆడిని తిట్టినోడి దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. నేనేమంటానని చెప్తానంటే రేపొద్దున నేనేంటో చూపిస్తాను. నువ్వు బాగుండాలని కోరుకునేవాడి దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, నువ్వు చెడిపోవాలని కోరుకునేవాడి దగ్గర నువ్వు చూపించాల్సిన అవసరం రెండూ లేదు. ఆనందాన్ని వదులుకొని బతుకుతున్నారండి. అంటే వస్తువుల్లో ఆనందం వెతుక్కుంటాం, మనుషుల్లో ఆనందం వెతుక్కుంటాం. ఏంటంటే ఈ మనిషి ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది, ఈ మనిషి నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు అన్నదమ్ములు హర్యానాలో ఉంటారు మేడం. వాళ్ళు ఏంటంటే ఒక ఆవు, వాళ్ళ దగ్గరే ఒక ఆవు పక్కన ఇంట్లో జబ్బు చేసేస్తే ఆ ఆవుని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. వాళ్ళ భుజం మీద వేసుకొని కట్టుకొని 200 కేజీల ఆవుని వాళ్ళ భుజం మీద వేసుకొని మోసుకొని వెళ్ళి నా ప్రాణం వేరు వాళ్ళ ప్రాణం వేరు అని చెప్పి వాళ్ళు అనుకోలే. ఈ కాలంలో కష్టం తట్టుకోకుండానే అన్నీ కావాలి. నా పిల్లలు కష్టపడకూడదు, నా పిల్లల్ని తిట్టకూడదు, నా పిల్లల్ని కొట్టకూడదు. ధృతరాష్ట్రుడు ఏమని స్వామి ఇన్ని మంచి కథలు చెప్తున్నారు, అదేదో నా కొడుకు దుర్యోధను కూడా చెప్పొచ్చు కదా, ఆడు మారతాడు కదా, అయ్యో ఆడికి మంచి మాటలు చెప్తే అన్ని వింటాడు కదా అని చెప్తానంటే, వాళ్ళు దాంతో ఉంది చెప్తాను అని చెప్తానని వెళ్ళి ఇది మంచి నాన్న ఇది చెడు నాన్న ఇవన్నీ అని చెప్తానంటే, ఆ కృష్ణ నువ్వు చెప్పిన అది మంచి అని తెలుసు చెడు అని తెలుసు, ఇదన్నీ తెలుసు, అది తప్పు తెలుసు ఒప్పు తెలుసు, కానీ నేను చెయ్యను. ఆడు చేస్తాడు, అర్జునుడు చేస్తాడు. అందుకని నువ్వేమన్నా చెప్పావంటే చెప్పుకో తప్ప నాకు చెప్పుకో. సక్సెస్ ని డబ్బుతో ఎప్పుడు పోల్చుకోవద్దు. సక్సెస్ అనేది 200% డబ్బుతో మనం ఏ రోజు ముడిపెట్టకూడదు. అలా ముడిపెడతాం వల్ల చెడ్డవాళ్ళు సంపాదించున్నారంటే ఆడు బాగున్నాడు అని అనుకుంటారు. అట్మోస్ట్ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళే మిస్ అయిపోతా ఉంటారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు నమస్తే అని చెప్పేగానే నమస్తే జయ అని చెప్పేశారు కదా, వెంటనే ఏదో స్టోరీ చెప్పేద్దాం అనుకుంటున్నారేమో, లేదంటే టాపిక్ అనుకుంటున్నారేమో. కానే కాదు రమగారు, ఇది ఒక డిఫరెంట్ సెటప్ మనకు ఈ రోజు. అందుకే 3 కుర్చీలు కనపడతాయి, కుర్చీలు కనిపిస్తున్నాయి. పరిచయం చేస్తాను. జనరల్ గా వృత్తిరీత్యా డాక్టర్, కానీ ప్రవృత్తి రీత్యా సోషల్ సర్వీస్. ఇలా మనకి తెలిసి సోషల్ సర్వీస్ చేసేవారు కోకొల్లలు ఉన్నారు రమగారు. అది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు డాక్టర్ గౌతమ్ గారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే గౌతమ్ గారు. ఈ ఇంటర్వ్యూ అరేంజ్ చేయడానికి ఇంకొక స్పెషల్ రీజన్ ఏంటి అంటే, ఖచ్చితంగా రమగారితో నేను మాట్లాడాలి, రమగారితో కలిసి కూర్చొని కొన్ని విషయాల్ని చర్చించాలి అని చెప్పి గౌతమ్ గారి కోరిక మేరకే మిమ్మల్ని కూర్చోబెట్టానండి. గతంలో మీకు ఏదో పరిచయం కూడా ఉన్నట్లుంది. ఇంటర్వ్యూ అని చెప్పాక మీరు చెప్పారు నాకు ఆ మాట. సో గౌతమ్ గారు అసలు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఎలా ముందుకు సాగుతోంది ఆయన ప్రయాణం, అన్ని విషయాలు మాట్లాడదామండి. అంటే సోషల్ సర్వీస్ అనగానే సాధారణంగా ప్రజలకి ఏదో ఒకటి సమాజానికి మేలు చేసేది అని, ఈ మేలులో సాధారణంగా సొంత లాభం కొంత మానుకుని చేస్తేనే సోషల్ సర్వీస్ అనగలుగుతాం. సొంత డబ్బులు పెట్టి చేసేదైతే మాత్రం మరి ఇంకా సర్వీస్ పూర్తిగా. ఇప్పుడు మీరేం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. వృత్తిరీత్యా డాక్టర్ అని చెప్పాను కదండి, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు? నేను డెంటిస్ట్ మేడం. నేను డెంటల్ డాక్టర్ని. నాది భీమవరం 32 డెంటల్ కేర్. సర్వీస్ ఓరియంటెడ్ గా రమగారు అన్నట్లు. అంటే నేను ప్రత్యేకంగా దాన్ని ఎప్పుడు కూడా నేను సర్వీస్ అనుకోకుండా ఎప్పుడు నేను ఆ పదం ఎక్కువ వాడినండి. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాను. సూపర్. అండ్ సోషల్ సర్వీస్ అని కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది ఎట్లా వచ్చింది అని చెప్పినానంటే, నాకు తెలియకుండానే నన్ను నేను మార్చుకునే క్రమంలోనే నేనే అలా చేయగలుగుతున్నాను. అంటే నా వృత్తి రీత్యా అంటే ఇలా సంపాదించుకోవాలి, ఇదే సంపాదన, ఇంత కరెక్ట్గానే సంపాదించుకోవాలని చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న చెప్పడం కావచ్చు, పెద్దలు మీలాంటి వాళ్ళందరి కథలు కావచ్చు, ఇవన్నీ కూడా వినటం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే బాగా ఇంపాక్ట్ నా మీద చూపించడం వల్ల ఏంటంటే నేను సంపాదించుకునే విధానంలోనే నేను అది ప్రతిదీ ఫాలో అవుతాను. అంటే ఇది ఇక్కడ మనం నేను చేసే ట్రీట్మెంట్స్
90 మందికి నచ్చుతుంది, 10 మందికి నచ్చదు. ఆ 10 మంది వచ్చి తిడతా ఉంటారు, కొంతమంది పొగుడుతా ఉంటారు. ఈ 2 ఉంటా ఉంటాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటా నేను వరకు నా ధర్మం నేను కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా? అంటే నా వెర్షన్ ఆఫ్ ధర్మం కాదు మేడం. కరెక్ట్ అనేది. అంటే నేను ఎప్పుడు ఏం చూసుకుంటానంటే జీవితంలో చాలామంది ఏంటంటే నా వెర్షన్‌లో ఇది కరెక్ట్ అండి. ఇంకొకళ్ళ వెర్షన్‌లో ఇంకోటి కరెక్ట్ అంటారు. నేను అది 2 నమ్మనండి. తప్పు, ఒప్పు అనేది 2 ఉంటాయి. నేను తప్పు వైపు ఉన్నానా? ఒప్పు వైపు ఉన్నానా? ఓకే. ఒకవేళ తప్పు వైపు ఉంటే దాన్ని నేను సరిదిద్దుకొని ఒప్పు వైపుకి ఎట్లా రావాలి? అలా నేను వచ్చి నాకు తెలియకుండానే నేను నాకు నేనుగా ఉపయోగపడటం, నన్ను నేను చేంజ్ చేసుకోవటంతో ఆటోమేటిక్‌గా నేను సొసైటీకి ఉపయోగపడుతున్నాను. అంతేగాని సూపర్. ప్రత్యేకంగా నేనే సొసైటీకి ఇలా ఉపయోగపడాలని ఏది ప్రణాళిక చేసుకోలేదండి. నా వృత్తి రీత్యా, నా మైండ్ రీత్యా, నా క్యారెక్టర్ రీత్యా నేను చేంజ్ చేసుకుంటమే నన్ను నేను బాగుపరుచుకుంటంలోనే నేను సమాజానికి ఉపయోగపడతాను. అద్భుతం కదా రమ్మగారు. బాగుంది పాయింట్. అయితే కాదు రమ్మగారు, ప్రతిదానికి ఒక కారణం, ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది ఉంటుంది. కదా. టర్నింగ్ పాయింట్. ఎస్, టర్నింగ్ పాయింట్, కరెక్ట్ వర్డ్ చెప్పారు. అంటే మన ప్రయాణం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అవును మేడం. ఎక్కడ ఒక చోట ఆగుతాం. హ్మ్. ఆగినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. హ్మ్. ఆ ఆలోచనని క్రియేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అవును మేడం. ఎందుకంటే రమ్మగారు చెప్పే స్టోరీస్ కానీ విషయాల్లో కానీ ఎక్కువగా మనం ఆ పాయింట్స్ వింటూ ఉంటాం అవును. కదా. అట్లా మీ జర్నీలో మీరు ఎక్కడ ఆగి, అంటే ఒక వేలో వెళ్తూ ఉన్నప్పుడు హ్మ్. ఎక్కడ ఆగి ఇటువైపు కూడా టర్న్ అయ్యారు? నేనది మా ఫాదర్‌ది, మా తమ్ముడిది. మేడం కూడా లాస్ట్ టైమ్ ఇదివరకు అప్పుడు ఫోన్ చేసి అప్పుడు డిస్కస్ చేసేవాడిని. ఓకే, ఓపెన్ గా చెప్పొచ్చు ఆ! అనుకుంటే అట్లనే మా ఇంకొకసారి. ఫాదర్‌ది, మా తమ్ముడిది డెత్ అవ్వటం. సడన్ డెత్ అవ్వటం. అది కూడా ఏంటంటే వితిన్ 3 మంత్స్‌లోనే ఇద్దరు ఆల్ ఆఫ్ ది సడన్ ఇదవ్వటం. ఆ జర్నీలో ఏంటంటే డబ్బులు మనల్ని కాపాడలేవన్న విషయాన్ని మాత్రం నేను దగ్గర నుంచి చూసాను. అంటే మనకి అది మనం చేసుకున్న ఆటిలిని బట్టే, మనం చేసుకున్న పనులను బట్టి, ఆటిలిని బట్టే రన్ అవుతుంది తప్ప, మనం ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా, ఆ టైము మనది కాదు, మనది లేదు అని అనుకున్నప్పుడు, మనం దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలనే ఇదిలో అక్కడి నుంచే స్టార్ట్ అంటే అయింది. ఆల్ ఆఫ్ సడన్ జరగటానికి రీజన్ ఏమన్నా ఉంది? అంటే ఎట్లా జరిగింది? అంటే మా ఫాదర్‌ది, మా తమ్ముడిది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ అండి. ఓహో. ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వితిన్ 3 మంత్సే తండ్రి వితిన్ కుమారుడు. వితిన్ ఓకే. 3 మంత్స్ సేమ్ డే, సేమ్ తారీఖు. అంటే కరెక్ట్‌గా మా తమ్ముడిది జూలై 18 అయితే, మా ఫాదర్‌ది కరెక్ట్‌గా అక్టోబర్ 18. అది ఇద్దరిది బుధవారమే. వాడిది బుధవారం ఎలాగో ఈయనది అదే బుధవారం. అట్లా ఆల్ ఆఫ్ ది సడన్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనుకున్న టైంలో ఏంటంటే అన్నీ ఇట్లా జరిగిపోవటం. చిన్నప్పటి నుంచి మా డ్యాడీయే నేను సర్వస్వం అని అనుకోని, మా డ్యాడీయే ధైర్యం అని అనుకోని బతుకుతున్న వాడికి, ఓ రకంగా ఏంటంటే చాలా రోజులు నాకు ఏడుపు కూడా రాలేదు. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే నేను ఆయనకి తగ్గట్టు బతకలేకపోయానేమో. ఆయన ఉన్నన్ని రోజులు కూడా నేను ఇగోని అయన్నీ పెట్టుకొని ఆయనతో గొడవ పడ్డాను. ఇయన్నీ చేశాను. చిన్న చిన్న తప్పులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఆయన్ని ఏ రోజు తండ్రిగా నా వల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నట్టు ఉన్నారు గానీ, తండ్రి కొడుకులనే ఒక చిన్న రిలేషన్‌లో మా ఇద్దరి మధ్యలో చాలా వచ్చేసినాయండి. రావడానికి కూడా కారణం ఏంటంటే ఆయన పెంచిన విధానమే. ఆయన నన్ను అట్లా పెంచిన విధానంలోనే నేను అంత స్ట్రిక్ట్‌గా ఉండటం, ఇవన్నీ ఉండటంలో గూడా మా ఫాదర్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టు నువ్వు ఉండాలి కదా! అనే దాంట్లో ఎట్లా ఉండేదంటే, మా ఇద్దరికీ కొంచెం ఆ కాన్‌ఫ్లిక్ట్స్ ఎక్కువొచ్చాయి. వచ్చే దాంట్లో ఏంటనంటే, మీరు మాట ఇనరు ఏంటి అని చెప్పేసని ఆయన. ఇదేంటిది నేను తప్పు చేయనన్నప్పుడు నేనెందుకు ఇనాలి? ఇప్పుడు నువ్వు ఇచ్చిన దాన్ని నేనేమన్నా పాడు చేశానా? నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఏం ఎక్కడైనా ఇది చేశానా? చేసేవారండి నాన్నగారు? స్కూల్ ఉండేదండి. ఆహా. ఆయన 30 ఇయర్స్ ఓన్లీ స్కూల్సే పిల్లలకి పాఠాలు చెప్పడం ఇవన్నీ చేసుకున్నాం టీచర్ కింద. ఓకే. అట్లా స్కూల్ రన్ చేసుకొని తర్వాత చిన్న కన్‌స్ట్రక్షన్ కంపెనీ అట్లా. అలా చేసుకొని అలా. సో ఆహ్, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళిద్దరూ లేకపోవడంతో లేకపోవడం అది నాకు 6 మంత్స్ ముందు నుంచే నాకు ఈ స్పిరిచ్యువాలిటీ అనే టచ్ నాకు తెలియకుండానే. అంటే నేను దేవుడికి దండం పెట్టుకుంటాను అంతా బానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఏదో నా మీద ఏదో అంటే ఏదో వైరాగ్య భావం ఏదో కలిగిందండి. అది ఎట్లా అంటే మేడం కథలు కావచ్చు, అయన్నీ తెలియకుండానే ఇయన్నీ చూడటం. అప్పుడే నే నాతో మాట్లాడారు. మాట్లాడాను. నిజమేనేమో ఇయన్నీ, ఇవన్నీ ఇలాగేనేమో. రామాయణం అన్నీ విన్న తర్వాత మెయిన్ యోగ వాసిష్టం విన్న తర్వాత రాముల వారికి ఆయనకే 16 ఏళ్ళకి ఇంత వైరాగ్యం కలిగినప్పుడు నిజమే కదా! కళ్ళతో చూసింది ప్రతీదీ నాశనం అయిపోతుంది. ప్రతీదీ అయిపోతుంది. ఇంత నాశనం అయిపోయిన తర్వాత మనం దేనికి పరుగులు పెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అనే లోపలే తపనమాట. కానీ ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో ఏంటో కూడా తెలీదు నాకు. ఒక్క నిమిషం అండి రమగారు. అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం, అంటే బహుశా 20+లో ఆ! మీకు ఆ ఆలోచన వచ్చింది. కాదండి. ఇటీవలండి 3 ½ 4 ఇయర్స్ ఓ బ్యాక్. 4 ఏళ్ళు అయింటుంది జయ నేను అంతేనండి. మాట్లాడి. 30s లో. 4 ఇయర్స్ బ్యాక్. 30s లో. 30స్‌లోనే.
నేను ఎందుకు ఏజ్ తీసుకుంటున్నానంటే జనరల్గా ఆ ఏజ్లో ఉండే పిల్లల్లో మగ పిల్లల్లో వాళ్ళ ఆలోచన విధానం పెళ్ళో ఉద్యోగమో లేకపోతే పరుగులు. సంపాదనో పరుగులు. పరుగుల మీద ఉంటారు. మరీ చిన్న పిల్లల్లాగా టీనేజర్ లాగా ఆలోచనలు లేకపోయినా అంటే ఫ్యూచర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్తారు. కానీ ఇట్లా ఈ వైపుకి అంటే డివోషనల్ వైపుగా స్పిరిచువల్గా ఆలోచించటం అటువైపుకి మనసు ఎలా వెళ్తుంది రమ్మగారు? అంటే కొంచెం రేర్గా జరుగుతాయి జయ ఇవి. ఇప్పుడు ఇదివరకటికి ఇప్పటికీ మనకు ఒక తేడా ఉంది. పూర్వం ఈ ఏజ్ పిల్లలు సంసారాల్లో పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా ప్రబలిన తర్వాత బాగా వింటున్నాం మనం. తర్వాత Correct. చదవటానికి, వినడానికి, కొత్తవి తెలుసుకోవడానికి, పాత విషయాలు తెలుసుకోవటానికి కూడా మధ్య ఇగో మా ఏజ్ వాళ్ళకి ఉన్న అవకాశం తక్కువ, ఇప్పుడున్న పిల్లలకి అవకాశాలు ఎక్కువ. అవును. ఈ వింటూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, వింటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. కొంతమంది అందులోకి వెళ్ళిపోతారు. ఆ, ఈయన వెళ్ళిపోయారు. అంటే నాతో వినడం కూడా మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, ఎక్కువ వినద్దు నాయనా నువ్వు చెప్పారు చెప్పాను. మీరు మరీ ఇదిగా నేనేమంటున్నానంటే, చేస్తున్నారు. ఆ వినడం కూడా అదే. యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియా అనేది పదునైన కత్తి, మీరే అవును. ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈయన మంచికి ఉపయోగించారు దాన్ని, ఆ మంచి వైపు ఎట్లా వెళ్ళగలిగారు? అది కూడా కదా. అంటే జీవితం spiritual. క్షణభంగురం అని అర్థమైందమ్మా. తనకు తన తన సంగతి నాకు అర్థమైంది చెప్తాను నేను. ఆ, ఇది చాలా అశాశ్వతం. దేనికోసం దీనికి పరుగులు పెట్టడం? ఇప్పుడు ఈ ముందు మనం తింటాం, మన చుట్టుపక్కల వాళ్ళని తినిపించడం, వీళ్ళందరినీ హాయిగా ఉంచడానికి ఏ ప్రయత్నము చేయకుండా పరిగెడుతూ ఉంటే సడన్ గా వాళ్ళిద్దరూ ఆఫ్ అయిపోయారు. నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు అయిపోతాను అయ్యేలాగా అయిపోతాం. తను చెప్పిన మాట ఆ వాక్యమే నేను చెప్తున్నా. అంతే. ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అయిపోయారు. నాకు కూడా ఏం టైం ఉందో ఏం లేదు, ఏమీ లేకపోవచ్చు. లేకపోతే నేనేం చెయ్యాలి? అది అతని ప్రశ్న. ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. ఆయన దీన్ని సాధారణంగా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, తర్వాత ప్రవచన వైరాగ్యం అని చెప్తున్నారు ఇప్పుడు. అవునా? ఇవేంటంటే అప్పుడు ఆ క్షణంలో మనకు కలుగుతాయి. అవును. ఏదో ఎవరైనా మరణించారనుకో జయ, మనం మరణించిన చోటుకి వెళ్తే సాయంత్రానికి మనకి ఏమనిపిస్తుందంటే, గుండెలు బరువు ఎంత ఎక్కిపోతాయి. గుడ్డలు బరువెక్కిపోతాయి. ఈ జీవితం ఎంత అశాశ్వతం. నిన్న కనపడ్డాడు, పొద్దున్న కనపడ్డాడు, అవును. శుభ్రంగా ఉన్నాడు, మొన్నే మాట్లాడావు, నాకు 100 ఇచ్చాడు, 50 ఇచ్చాడు అని చెప్పుకుంటాం. ఉమ్. స్వీట్లు ఇచ్చారు, ఉమ్. కాఫీ దాగిచ్చారు. ఉమ్. సడన్ గా ఎట్లా ఒక ట్విస్ట్ అయిపోయింది కదా, మనం కూడా ఇంతేనని మనకి బాగా పట్టేస్తుంది. అవును. సాయంకాలం వ్యవహారాలు అయిపోయాక రాత్రి ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోంచేసి పడుకుంటాం. తెల్లారేసరికి మన జీవితం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. శ్మశాన వైరాగ్యం నిన్న వచ్చింది, నిన్న రాత్రి తోటి సమాప్తం అయిపోతుంది. ఉమ్. ఆడవాళ్ళకి ప్రసూతి వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు ప్రవచన వైరాగ్యం అందరికీ వస్తుంది. ఏది విన్నా అవును. వినంగానే ఇది కదా ధర్మం, ఇది కరెక్ట్ కదా, అవును. గురుగారు చెప్పేవారి తాలూకు ఉమ్. కంఠం మనకి బాగా పనిచేస్తుంది అనుకో మన మీద, అవును. అప్పుడు ఎక్కువగా వెళ్తాం. అవును. అది ఆఫ్ అయిపోయి ప్రపంచంలోకి వెళ్ళాక మనం వదిలేస్తాం. Normal అయిపోతుంది. అలా వదలకుండా ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు జయ. వారే మనం ఒక ఆయన ఇక్కడ చూస్తున్నాం ఆయనే ఇప్పుడు. గౌతమ్ గారు. అంతే. ఇప్పుడు ఇలా వెళ్ళాలి, జీవితం ఇట్లా వెళ్ళొచ్చు అంటే ఏదైనా చేయొచ్చు. అవును. పూర్వం తపస్సులు చేసుకునేవాళ్ళు, అవును. సన్యాసం పుచ్చుకునే వాళ్ళు కూడా కనపడతారు. అవును మేడం. సర్వీస్ చేసే వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం మనం. కథనమ్మ గారు. ఇది మంచి పనే. ఇప్పుడు ఏంటంటే సొంత లాభం కొంత మానుకొని నేను ఇంత సంపాదిస్తున్నాను, కనీసం ఇందులో పావో పదో వంతో ఏదో ఒక రకంగా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచి దాంట్లో మనం ఒక సంతోషాన్ని తీసుకోవాలనుకోవటమే గౌతమ్ గారి ఉద్దేశం. నేను 5-6 సార్లు మాట్లాడాను, 5 అవును, టైమ్స్ అవును. పైనే మాట్లాడాను మేడం. ప్రతిసారి నేను మళ్ళీ ఎందుకు నాయనా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి చెప్పేదాన్ని మీరు ఎందుకండి మళ్ళీ మళ్ళీ ఇది చేసి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నార్మల్ గానే మాట్లాడండి, మాట్లాడండి, పర్వాలేదు, నాకు మీరు కాల్ ఎందుకు చేయండి అని ఈ చెప్తున్నాను. పేమెంట్ వ్యవహారాలకు వెళ్ళకండి అన్నా సరే, అబ్బే కాదు కాదు ఇది గంటన్నర టైం తీసుకుంటానమ్మా మీది, అందుకని మాట్లాడేవారు. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు లైబ్రరీ పెడతానని చెప్పారు నాకు. అవును. అంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మీతో మాట్లాడినా సర్వీస్ గురించే, అంతేనా రమ్మగారు? ముందు సరే. వైరాగ్యం, ముందు వైరాగ్యం, దేవుళ్ళ గురించి, తర్వాత సర్వీసు. సర్వీస్ గురించి ఏంటంటే చాలా తక్కువగా మేడం. అంటే ఇప్పుడు నాకు చాలా మంది ఫస్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు రోజు భోజనాలు పెడుతున్నారండి, దాంట్లో తాగేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, ఇవన్నీ ఉంటారు, ఇన్ని జస్టిఫికేషన్స్, ఇవన్నీ ఫస్ట్లో కూడా నాకు బాగా ఎక్కువ వచ్చేవి. ఆహా. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు నాకు నేను అద్దంలో చూసుకునేవాడిని, ఇవన్నీ కూడా నాలో కూడా ఉన్నాయి కదా, మరి నేను తింటాం మానేయట్లేదు కదా, అంటే ఆకలేస్తుంది కాబట్టి నేను తింటున్నాను, అంటే అవతలోడిలో కూడా ఓన్లీ ఆకలిని ఒకటే చూడాలన్నమాట, ఇంకేం చూడకూడదు. ఇప్పుడు దొక్క అవన్నీ సీతమ్మ గారు. అంతే. ఇప్పుడు ఆయన జస్టిఫికేషన్ చేస్తా కూర్చొని, ఇప్పుడు ఆడు తాగున్నాడు, ఏమున్నాడు, ఇవన్నీ నాకు ఎందుకు, పోన్లే ఈ పూట అన్నం దొరికితే ఈ పూట తిన్న తర్వాత రేపు పొద్దున్న ఆడు మారతాడేమో, ఎవడికి తెలుసు నాకు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గౌతమ్ గారు మీరు? మా క్లినిక్ చుట్టుపక్కల ఎవరైనా ఆకలేస్తే మాత్రం పలానా క్లినిక్కి వెళ్తే భోజనం దొరుకుద్ది. క్లినిక్ లోనే భోజనం ఏర్పాటు క్లినిక్ చేశారు. దగ్గరే, అంటే ఎట్లా అంటే రోజు ఒక 50 పొట్లాలు సాయంత్రం పూట నీట్గా వండించి దాంట్లో వాటర్ ప్యాకెట్ కూడా పెట్టి ప్లేట్తో పాటే దాన్ని చుట్టేసి తీసుకెళ్ళిపోయి అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క రోజు
ఈ మధ్యన కొంచెం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలుసుకుని డాక్టర్ గారు మీరు మాకు అవకాశం ఇస్తే మేము వెళ్ళి పంచి పెడతామండి అని చెప్పి ఓకే. అంటాం. అంటే ఊరంతా పంచుతున్నారా? మీ ప్లేస్ దగ్గర భోజనం లేదు మేడం, చేస్తున్నారా? 50 పొట్లాలు మనం ఎలా అంటే బండి వేసుకుని వెళ్ళి ఉమ్. ఎక్కడైతే రోడ్ సైడ్ ఉండి ఆడు పడుకొని ఇది ఉంటాడో ఆడిని లేపి మరి భోజనం చేసావా భోజనం తిను, భోజనం చేసావా భోజనం తిను, ఉమ్. అలా లేపి ఒక్కొక్కసారి నేనే వెళ్తాను పర్సనల్గా, ఒక్కొక్క రోజు నేను వెళ్తాను, వెళ్ళి అమ్మ భోజనం తింటామని అడిగి మరి వాళ్ళు భోజనం తినకపోతే తిను అని చెప్పి అని ఇవ్వడం. అచ్చా, మంచినీళ్ళు కూడా ఇచ్చేస్తారు దాంతో పాటు. దాంతో పాటు వాటర్ ప్యాకెట్ కూడా కలిపి ఇచ్చేస్తాం, ఎందుకంటే వాడు దాంట్లోనే తినేసి దాన్ని అట్లాగే తర్వాత అండి? చేసుకొని తర్వాత చేసుకునేలా. ఉమ్. ఇది కాకుండా ఇంకా ఇది కాకుండా ఎట్లా అంటే ఒక 2 ఆడపిల్లల్ని 2 మగపిల్లల్ని చదివిస్తున్నాం మేడం. ఓ, 4 చదివిస్తున్నాను. ఉమ్. వాళ్ళకి అయ్యే ఖర్చులు అంటే స్కూల్ ఫీజు అండ్ వాళ్ళ యూనిఫామ్స్ విత్ బుక్స్ రైట్. ఇక్కడ వరకు నేను చూసుకుంటాను. ఉమ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటాను. మ్మ్. అంటే ఈవెన్ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ మీకు? ఒక 12-13 మంది ఉంటారు. ఓకే. ఈవెన్ హాస్పిటల్లో కూడా మాకు ఫ్రీ వెహికల్ పెట్టాను. ఉమ్. అది ఎలా అంటే లేడీస్ కోసం, ముసలి వాళ్ళ కోసం. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళు చెరువు దగ్గర నుంచి వస్తే కానీ వీళ్ళు రాలేరు, వాళ్ళకేమో పని కుదరదు, ఈ ఉమ్. లోపు లేట్ అయిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్, వాళ్ళకి రావాలని ఉంటుంది తెలియదు. ఉమ్. వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రీ ఆటో పెట్టాను. ఉమ్. ఎట్లా అంటే ఫోన్ చేస్తే మనకి ట్రీట్మెంట్ అయిపోయింది గుమ్మం దగ్గరికి వెళ్తుంది, ఉమ్. ఆవిడని ఎక్కించుకుంటుంది, ట్రీట్మెంట్కి తీసుకొస్తుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా తీసుకెళ్ళి గుమ్మం దగ్గర దింపేస్తారు. ఓ, ఇలా మళ్ళీ నా ఈ వృత్తి ఖర్చులు ట్రీట్మెంట్ లో భాగంలో లేవు? కాదండి, ఇవన్నీ ఫ్రీగా. ఇది ఓహో. మళ్ళీ ఫార్మర్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, అంటే మ్మ్. రోజు కూలీలు, పేద రైతులు వీళ్ళందరికీ చేసుకునే వాళ్ళకి ఏంటంటే నేను క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు నెలకి 2 అని, అప్పుడు ఆర్థిక సంవత్సరం బట్టి 2కి పెట్టుకున్నాను. ఉమ్. ఇప్పుడు 20 మందికి పెట్టే అంత స్టెబిలిటీ వచ్చింది. ఉమ్. ఇప్పుడు ఏంటంటే నెలకు ఒక 20 మంది, అది ఎట్లా అంటే ఇప్పుడు 40,000 రూపాయలు ట్రీట్మెంట్ ఉందనుకోండి, సో అలా ఖర్చు ఒక 40,000 అయితే కనుక 40,000 అయితే ఇప్పుడు దానికి నా సర్వీస్కి సంబంధించిన ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిమూవ్ చేసుకునండి, మిగతాది ఏదైతే వాళ్ళకి ఖర్చు ఓన్లీ ఉంటుందో, మెటీరియల్ చార్జెస్ ఓన్లీ మెటీరియల్ ఛార్జెస్ మాత్రం వాళ్ళకి ఇస్తాం. అన్ని ఎందుకంటే రకాల అది కూడా డెంటల్ సర్వీసెస్, ఎందుకంటే అది కూడా చేయకపోతే వాళ్ళకి శ్రద్ధ ఉండదండి. మ్మ్. అందుకని ఏంటంటే వాళ్ళది వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేయించుకుంటారు. అలా పేద రైతులకి వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నెలకు ఒక 20 మందికి చేయటం. మా హాస్పిటల్ పిల్లల్ని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఏమన్నా వచ్చినా ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రతి వీక్ మూవీస్కి తీసుకెళ్ళటం, పంపించడం ఏంటి, 3 నెలలకు ఒకసారి శ్రీశైలము ఇంకోటో అన్ని చిన్న ఓ, ట్రిప్స్ కూడా వేస్తారు. ట్రిప్స్ కూడా అండి. ట్రిప్స్ కూడా వాళ్ళకి కూడా ఏంటంటే కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అన్ని దర్శనాలు చేయించి మామూలుగా ప్రోటోకాల్లో ఎలా వెళ్తుందో అలాగే అన్ని చక్కగా దర్శనాలు చేయించుకుని వస్తాం. వాళ్ళకి బట్టలకి నా ఉద్దేశం ఏంటంటే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు తిండికి బట్టకి ఆడు పడుకునేటప్పుడు నా వల్ల అయినంత వరకు ప్రశాంతంగా రేపొద్దున పెద్ద బెంగేం లేదు అనుకునేలా మా డాక్టర్ గారు ఉన్నారు అనుకోవాలి వాళ్ళు ప్రశాంతంగా. అలా అని కాదు కానీ అట్లీస్ట్ ఏ బెంగా లేకుండా ప్రశాంతంగా అంతే హాయిగా కదండి. జీవించాలి. ఇది అనుకోపోయినా వాళ్ళ జీవితం మీద బెంగ లేకుండా బెంగ ఉంటుంది. లేకుండా. సర్వీస్ చేసేటప్పుడు ఎక్కడికెక్కడికో ఆలోచిస్తాం రమ్మగారు, అంటే చేయటం తప్పు అవునండి అన్నట్లేదు. అవునండి అవునండి ఎక్కడో ఉన్నారు వాళ్ళకి ఇది అందిద్దాం, ఎక్కడో ఉన్నారు వాళ్ళకి అది చేద్దాం అనుకునే బదులు ముందు మన మన చుట్టూతా ఉన్న వాళ్ళకి చేయటం చాలా ఇంపార్టెంట్. మన అంతే. చుట్టూ ఉన్న మా వాళ్ళు మా హ్యాపీగా ఊర్లో ఉంటే- మా ఊర్లో పేపర్లు ఏరుకునే వాళ్ళు వాళ్ళు చుట్టుపక్కల స్లమ్స్ లో ఉంటారు. వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఉండవు. ఎలా బతుకుతారు ఏంటో పాపం వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఎవ్రీ సండే నాకు సెలవు దొరికినప్పుడు ఇన్ని చాక్లెట్స్ ఇన్ని ఐస్ క్రీమ్స్ ఇన్ని పిల్లలందరికీ వాళ్ళ చొప్పులో వెళ్ళినప్పుడు నా కారు చూడగానే వచ్చేస్తారు, అన్న నాకు ఈ బట్టలు కావాలన్నా, అన్న నాకు ఇది కావాలన్నా, అదన్నా అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అలా వాళ్ళకి రీత్యా ఏదో ఒకటి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంటానంటే అండి అట్లీస్ట్ ఒక్కడికైనా కూడా లేదు మనం చెయ్యొచ్చు అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని నింపడం కోసం. అంటే ప్రపంచంలో పాజిటివిటీ తప్ప నెగిటివిటీ లేదని నా ఫీలింగ్. అంటే నెగిటివిటీ అంతా కూడా మనం తెచ్చుకుంటాము. Yes. అందుకని ఏంటంటే మనకు కనిపించేదంతా పాజిటివిటీయే, అంతేగాని దాన్ని మనం వేరే దృక్పథంలో వేరే కోణంలో చూస్తున్నాం కాబట్టి అది నెగిటివ్ అయిపోతుంది తప్ప మొత్తం అంతా పాజిటివ్గానే ఉంది కదా అనే ఫీలింగ్ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు గౌతమ్ గారు అనేది ఇది నా బాధ్యత, ఈ దేశంలో పుట్టినందుకు అంతేనమ్మా. ఇది నా బాధ్యత. ఇలాగే అందరం కూడా మన బాధ్యతల్ని గనక గుర్తెరిగి వెళ్తే కొంతలో కొంతైనా పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా మేడం. అంతే కదండి. మొదట మాట్లాడినప్పుడు గౌతమ్ నాకు చెప్పింది ఏంటంటే దేశ నాయకులు పటాలు పెట్టుకుంటాం మా క్లినిక్ లో, ఓ, ఆ వాళ్ళ పుట్టినరోజులు అవి సెలబ్రేట్ చేస్తానని చెప్పారు. ఓకే. దేశ నాయకులు అంటే మనకి ఎలాగో గవర్నమెంట్ హాలిడేస్ 3-4 ఉన్నాయి కదా, ఉన్నాయి. వాళ్ళతో పాటు కార్గిల్లో చనిపోయిన ఆ. వాళ్ళకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న వయసులో అంటే చిన్న
పనులే చేస్తా. ఇప్పుడు ఒకళ్ళిద్దరు అన్నదమ్ములు హర్యానాలో ఉంటారు మేడం. ఉమ్, వాళ్ళు ఏంటంటే ఒక ఆవు వాళ్ళ దగ్గరే ఒక ఆవు పక్కన ఇంట్లో ఏదో జబ్బు చేసేస్తే ఆ ఆవుని తీసుకెళ్ళాలి హాస్పిటల్‌కి. ఉమ్, కానీ ఏంటంటే కొండెక్కి దిగాలంటే 3 కిలోమీటర్లు పైకెక్కాలి, దిగాలి అడవిలో. ఉమ్, ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాక దాన్ని వదిలేస్తారు. ఉమ్, ఇంక ఉమ్. వదిలేస్తే ఒక ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే వాళ్ళకి 45 సంవత్సరాల వయసు. ఉమ్. ఆళ్ళ భుజం మీద యేసుకొని కట్టుకొని అవును. 200 కేజీల ఆవుని ఆళ్ళ భుజం మీద యేసుకొని మోసుకెళ్ళారు. మోసుకొనెళ్ళి అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేశారన్నమాట. ఆళ్ళు అంటే నా ప్రాణం వేరు, వాళ్ళ ప్రాణం వేరని చెప్పేసని ఆళ్ళు అనుకోలా. ఆ, కరెక్ట్ అండి. అనుకోకుండా అందరం ఒకటే గదా! అది జీవం అని చెప్పేసని అనుకోని ఆళ్ళంత సాయం చేసి ఏం చేయలా. అలాంటి వాళ్ళనేంటంటే వాళ్ళ ఫోటోస్ అవన్నీ యేసి పిల్లలకి అర్థం అవ్వాలి కదా! అని పెద్ద పోస్టర్‌లేస్తారు. సూపర్. కానీ ఇది నాకు ఇక్కడ దగ్గర ఒక చిన్న ట్రిప్ ఏమవుతదనంటే అవి యేసినప్పుడు చాలామంది చూసెళ్ళి డాక్టర్ గారు మీ పేరేయలేదేంటండి అని అడుగుతారు అక్కడ. అయితే అప్పుడు నాకు కొంచెం చివుక్కుమనిపిస్తదన్నమాట. ఇదేంటిది ఆళ్ళు కదా గొప్ప పని చేశారు. అంటే దాన్ని ఇన్స్పిరేషన్ అనేది అంటే నేను దాని పైన రాశాను మేడం. ఏం రాశానంటే నేనే రాస్తాను. ఎలా అంటే కష్టం తట్టుకోవడం నేర్చుకుందాం. ఉమ్, ఎందుకంటే ఈ కాలంలో కష్టం తట్టుకోకుండానే అన్నీ కావాలి. నా పిల్లలు కష్టపడకూడదు, నా పిల్లల్ని తిట్టకూడదు, నా పిల్లల్ని కొట్టకూడదు, కానీ నా పిల్లలు బాగుపడిపోవాలి. ఇదే కాన్సెప్ట్ దేశమంతా ఇప్పుడు దాని మీదే దాని నడుస్తుంది. మీదే నడుస్తుంది. అందుకని ఏంటంటే వాడికి కష్టం తట్టుకోవడం తెలియనప్పుడు రేపు పొద్దున వాడికి సుఖం కూడా తట్టుకోవడం తెలియక పాడైపోతున్నాడు. కరెక్ట్ చెప్పారు. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోలేక పాడైపోతున్నాడు. అదే అందుకని ఏంటంటే అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అందరినీ ఏంటంటే నేను ఫోటో ఫ్రేములు చేసి పెడతాను. ఉమ్, అలా పెట్టి అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ చూసి వెక్స్ అయిపోయిన వాళ్ళకి ఇతను ఎవర్రా అని అట్లీస్ట్ ఒక్కసారైనా ఒకడైనా తలుచుకొని అతని జీవితాన్ని కొంచెం మనం తీసుకోగలిగితే చాలా ఆదర్శవంతంగా ఉంటుందని. ఉమ్, అంటే నేను కారణాలను నమ్మను మేడం. అంటే ఇప్పుడు మనకి ఈ పని జరగలేదంటే దాంట్లో నాది ఏదో ఒక లోపం ఉందని అనుకుంటాను. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే ప్లాన్ బి అనుసరించాలి, లేకపోతే నాకు అది వర్కౌట్ అవ్వట్లేదంటే స్మూత్గా వదిలేసి ఇంకో పని చేసుకోవాలి. అంతేగాని ఇదే జరిగిపోవాలనే మొండి పట్టుదల కానీ ఇలాగే జరగాలని చెప్పి నేను గట్టి కూర్చుంటాం. కానీ వీటిల్లో యూత్ అందరూ కూడా ఏంటంటే అలాంటివన్నీ తీసుకొని వాళ్ళు ఉన్న ఎనర్జీని వేస్ట్ చేసేసుకుంటున్నారు. రైట్, కరెక్ట్. అంటే వాళ్ళ ఎనర్జీ ఇంకో చోట ఎక్కడో ఉపయోగపడుతుంది. అందుకని ఏంటంటే ఆ ఎనర్జీని అక్కడ ఉపయోగించుకోకుండా ఇదే సక్సెస్ ఉమ్, అంటే మనీ. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే నేను ఈ రోజే బతుకుతాననే నమ్ముతున్నాను మేడం. అంటే మేడం కథల వలన నేను మారింది ఏంటి అని చెప్పానంటే అన్నిటికంటే బేసిక్ థింగ్ ఏంటంటే నాకు రేపు లేదు, నాకున్నది ఈ ఒక్కరోజే. అది ఫస్ట్ అన్నిటికంటే రియలైజ్ అయింది ఏంటంటే అది ఒక్కటే మెయిన్ నా బరిలో ఎక్కువ ఉంటుంది. ఉమ్, నాకు రేపు లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చి ఎవడన్నా రేపు చేస్తాను అని చెప్పాను అన్నాను అని చెప్పాను అంటే ఉమ్, నేను చేయగలిగితే ఇవాళే అరేంజ్మెంట్స్ చేసేస్తాను. లేదు అనుకునేటట్టయితే లేదు అని చెప్పేస్తాను. చేయగలిగింది ఈ రోజే చేసేస్తాను. అంతే తప్ప రేపుడు దాకా వాయిదం వేయటం అనేది మాత్రం అంటే మనకి చేసుకోవాలి. స్లోగన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి మేడం. అదే రేపు చేసేది ఇవాళే చెయ్యి, ఇవాళ చేసేది ఇప్పుడే చెయ్యాలి. చెయ్యి. మనం స్లోగన్సే చెప్పుకుంటాం కానీ చెయ్యరు, పీపుల్ చెయ్యరు. ఎన్నిసార్లు ఈ ఎగ్జాంపుల్ మీరు చెప్పుంటారు రమ్మగారు, రేపు లేదు నాకు అని. నాకు ఉండదు. కానీ నా- పాటి నాకు ఏమనిపించిందా మేడం ఉమ్, అంటే మేడంకి ఒకసారన్నా ఇన్ని కథలు చెప్తా ఉంటారు, ఆవిడకి ఎక్కడో ఒకటి నిరుత్సాహం ఉండుంటదేమో. అసలు ఎవడన్నా పాటింటున్నాడా అని చెప్పినంటే ఈ హైదరాబాద్ లో కూర్చొని చెప్తున్న ఈవిడికి ఉమ్, ఒక భీమవరంలో కూర్చొని ఒక పల్లె డాక్టరు ఒక నార్మల్ జీవితంలో అతని మీద ఏ ఆస్తులు లేకుండా ఏ బాసులు లేకుండా ఏమీ లేకుండా ఒక నార్మల్ పర్సన్ ఇదంతా పాటిస్తున్నాడు. పాటిస్తున్నాడు Yes. అని మేడం కూడా కనిపించాలి. రమ్మగారు ఆ, అదే బెస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్. నాకు ఆ, నేను yes. తమాషా అనుకోవాలి. కాదు నాయన, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను చాలా కథలు చెప్పాను, చెప్తూనే ఉంటా. ఏ సందర్భం వచ్చినా ఏదో ఒక విషయం పాఠం మాట్లాడుకుంటూ చెప్పడానికే. అసలు చిన్న విషయం ఎవరో అమ్మాయి కూర్చుని మేకప్ వేసుకుంటుంది, దాన్ని చూస్తూ కూర్చుంటే దానికి కూడా ఒక పాఠం చెప్పడానికే చూస్తాను నేను. ఇప్పుడు నేను చెప్తా గానీ 100% అవతల వాళ్ళు ఇది చేస్తారని గాని నేను నమ్మను, చెయ్యాల్సిందే అని కూడా నేను అనుకోను. అనుకోకూడదు. నేనేమనుకుంటానంటే ఇది చెప్పే గుణం. కాకి కోయిల పిచ్చిక పిట్ట అన్ని అరుస్తాయి. అవును. ఈ అరిచేది ఏదైనా వింటుందని దేన్నైనా లేపుదామని కోడి కూడా అనుకోదు, దాని గోల ప్రకారం అది అరుచుకుంటుంది. అంతే మేడం. ఇప్పుడు నేను టీచర్ని, అవును చెప్పే లక్షణం ఉంది, చెప్పడానికి చాలా అవకాశం ఉంది. ఉంది. భగవంతుడు ఒక పెద్ద అవకాశాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెడితే అంతే మేడం. అట్మోస్ట్ ఇచ్చేయాలి మొత్తం. అంతే ఇస్తే మేడం. ఇందులో నుంచి ఉమ్. ఏదో ఒకటి కోడి అరిచింది, అంతే మేడం. కొంతమంది లేస్తారు, అవును. చాలా మంది లేవరు, దేవుడు. చాలా మంది లేవరు, కొంతమంది లేస్తారు. అవును. ఇప్పుడు ఆ కొంతమంది ఆ కోడికి కనెక్ట్ అవుతారు. అవును మేడం.
అంతే మేడం. నా విషయం కూడా అంతే. అంతే నేనే కాదు, ప్రవచనకర్తలు పెద్ద పెద్ద వాళ్ళందరూ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, ఆఖరికి శ్రీ వివేకానందులు, అవును మేడం. ప్రాతస్మరణీయులు, పొద్దునే తలుచుకోవాలి వివేకానందులు, అంతే మేడం. వారికి కూడా అలా ఉండుండదు. అవును మేడం. ఎందుకంటే నేను చెప్పాలి, ఆ, నాకు ఇది తెలిసింది, అంతే మేడం. నేను దీన్ని ప్రపంచం మీదకి వదిలిపెడతాను. రమగారు ఎవరు దాన్ని ఒక కావాలంటే వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు. తీసుకుంటారా మీరు కూడాను? బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా మేడం. గౌతమ్ గారు ఎట్లా ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తున్నారో అంతే ఒక మంచి విషయం చెప్పాలి అనే బాధ్యత మీరు అంతే మేడం. తీసుకుంటారు. అంతే. అందుకని చేయగలిగేదే చేసిందే చెప్పాలి, చెప్పాలి. చెయ్యగలిగేదే చెప్పాలి. ఎవరో చేసింది పూర్వకాలం, నేను ఎప్పుడైనా చెప్తానా జయ, పూర్వం Never. చేసేవాళ్ళు, ఇప్పుడు కుదరదు. అవును. కలిగినంత చెయ్యగలిగినంత చేయండి, మానేయద్దు. అంతే. మానేయద్దు. అంతే మనకు మేడం. సంస్కృతి ఏదైనా, పాత విధానం ఏదైనా, ఇప్పుడు నేను చేయకుండా ఏదైనా చెప్తానా, ఇంకో విషయం కూడా చెప్పేస్తా క్లియర్ గా. ఆ, మామూలుగా ఇలా చేస్తాను, నేనైతే చెయ్యను, నా వల్ల కాదు అది, నేను ఇంతే చేస్తా. అవును. మీకు నచ్చితే ఇప్పుడు మనకి లోపల గనక ఒక నిజాయితీ ఉంటే అంతే మేడం. అది ఖచ్చితంగా చేరవలసిన చోటికి చేరుతుంది, అంతే Right. మేడం. ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను ఎక్కడికైనా వెళ్ళినా నా జనరల్ క్వశ్చన్ ఉంటుంది అయ్యా, చాలా మందికి తెలుసు ఇది, మేడం మీరంటే చాలా ఇష్టం, అది చెప్తారు, పిల్లలందరూ చెప్తారు. ఒకటి కృష్ణార్పణం, రెండోది అమ్మ మీకు ఏదైనా ఉపయోగపడిందా అని అడుగుతా. ఈ Yes. క్వశ్చన్ చేయాలి 1,00,000 సార్లు అయినా అంతే అడుగుతా. అంతే మేడం. నువ్వు వింటూనే ఉంటావు కదా, అవునవును. ఏదైనా ఉపయోగపడిందా చాలా అంటారు. అవును. ఆ ఒక్కటి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే, అంతే. నన్ను డిస్కరేజ్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు, అవును. అంతే మెచ్చుకునే వాళ్ళతో పాటుగా. అంతే మేడం. నీకెందుకు, మీకు తెలుసా, నువ్వు డాక్టరా, నీకు అసలు ఉందా, నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు విసుగ్గా మాట్లాడేవు. అవును. ఏమిటి నేను మనిషిని కాదు, నాకుండవా విసుగులు? అంతే కదా మేడం. రక్త మాంసాలు ఉన్న వాళ్ళందరికీ విసుగు కసుగు ఉంటుంది కదా. అంతే మేడం. ప్రతిసారి షేక్ హ్యాండ్ అడుగుతారు. ఉమ్. ఉమ్, ఉమ్. అన్నిసార్లు నేను ఇవ్వలేను. ఇప్పుడు కొత్తగా చేతికి ఏదో చిన్న ఎలర్జీ కూడా వచ్చింది, ఏ, ఎవరికైనా చెయ్యటానికి కూడా భయమే నాకు. వద్దమ్మా అంటే ఒక్కొక్కళ్ళు మొహం ఎంత నల్లగా పెట్టుకుంటారు, పాపం కష్టమే వేస్తుంది. నా సంగతి నాకు తెలుసుగా, అంతే కదా. చెప్తా కొంతమందికి, అందరికీ చెప్పలేకపోతాను. అవును. ఇప్పుడు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయటం నా వల్ల ఏమవుతుంది, ఎవరి వల్ల కాదు. అంతే మేడం. అలాగే అందరికి ఉపయోగపడడం కూడా నా వల్ల కాదు, అంతే కదా. చాలా కొద్ది మందికి అయితే ఉపయోగపడతాం. కాదు రమ్మగారు, ఇందాక మాటల్లో గౌతమ్ గారు, డాక్టర్ గారు ఒక మాట చెప్పారు చూడండి, ఎంత ప్రాక్టికల్ గా చెప్పారంటే నాకు అక్కడ డాక్టరే కనిపించారండి. సారీ అంటే ఈ రోజే మంది, ఎస్, అది మనందరికీ తెలుసు. అవును, ప్రతి జీవికి అంటే అన్ని మనుషులకి అందరికీ మేడం. తెలుసు, లోపల లోపల అందరికీ అన్ని తెలుసు ఆ, మేడం. కానీ దాన్ని స్ట్రిక్ట్ గా నమ్మి దాన్నే ఫాలో అవటం అనేది ఎంత గొప్ప విషయమోనండి. అంతే మేడం. అంటే మనం నాకు- ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం కదా, అంతే. రాగల 10 ఏళ్ళకి ప్లాన్ చేస్తాం. Yes, అంతే. yes. తెల్లవారితే రాజెవడో రైతెవడో రైతు- తెలియదు, అంతే మేడం. తెల్లారేసరికి నేను అయిపోతుంది. మేడంనే అది తీసుకొని, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, పొద్దు నుంచి సాయంత్రం దాకా పొగుడుతూనే ఉంటారు ఉమ్, ఎక్కడికి వెళ్ళినా మనసులో. అప్పుడు చెప్పిందే శివార్పణం, కృష్ణార్పణం, అంతే. నేను ఏది ఇచ్చినా ఇంకంతే, వాళ్ళు వచ్చి నన్ను పొగుడుతూ ఉంటారు, నాకు అర్థమైపోతుంది అది నాకు ఎక్కదు. ఉమ్, శివార్పణం అంతే. అంతే, శివార్పణం, ఇంత కృష్ణార్పణం. service లో డాక్టర్ గారు ఏ, కొన్ని సందర్భాలు ఇందాక మీరు చెప్పినట్లుగా భోజనాలు పెట్టేటప్పుడు ఏదో ఒక నెగిటివ్ కామెంట్, ఆ, ఏదో ఒక మంచి పని చేస్తున్నాం ఒక నెగిటివ్ కామెంట్, అంటే 10 సార్లు మంచిగా పొగిడినా ఏమనిపించదు. ఒక ఒకటి నెగిటివ్. మనసుకి హత్తుకునేలాగా ఒక నెగిటివ్ కామెంట్ ని, నెగిటివ్ పాయింట్ ని విన్నప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది? అంటే మీకైతే- హర్ట్ అయ్యేలాగా. మీ ఓపెన్ గా చెప్పండి. అంటే నాకు ఫస్ట్లో అంటే ఇలాంటి వైరాగ్యం అంతానో, లేకపోతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ రానప్పుడు నేను కూడా చేసే పనులు ఎలా అంటే అండి, మన మెప్పు కోసము, ఆడు మన గురించి అనుకుంటున్నాడా లేదా అనుకోవడం కోసమే చేసేవాడిని. ఉమ్, అది క్రమేపీ తర్వాత ఎట్లా టర్న్ అయిపోయిందంటే, ఈ విధంగా నేను మ్మ్. రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన తర్వాత ఏంటంటే, అతను మెప్పును తిట్టు నాకు రెండు నన్ను యాక్చువల్గా ఏంటంటే, నన్ను రెండు ఏది కదిలించవండి. అంటే నాది నాకే కనిపిస్తుంది తప్ప నేను చేసేది ఒకటే కనిపిస్తుందండి. ఉమ్. అందుకని ఏంటంటే వాళ్ళు ఎంత పొగడ్తకి పొంగిపోరు, తెగడ్తకి అలాగే కుంగిపోరు. విమర్శకి ఏది కుంగిపోరు. ఏది ఇది అనిపించదు మేడం. అంటే నాకు ఏంటంటే అతనికి తెలుసు ఈ ప్రపంచంలో ఇది మంచిదే అని. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రతి మనిషికి తెలుసు ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసు. అవునండి. ప్రతి ఒక్కడు చేసేది ఏంటంటే, వాడు చేసిన తప్పుని అది తప్పు అని ఒప్పుకోకుండా జస్టిఫై చేసుకుంటానికే ఈ సమాజం అంతా ముందుకెళ్ళిపోతుంది. తన వైపు నుంచి చూస్తాడు, చూస్తాడు. జస్టిఫికేషన్ అట్లాగే కదా. Justification అట్లాగే వెళ్ళిపోతుందండి. అంతే తప్ప ఇప్పుడు ఒకసారి ఒక ఆయన ఎవరో ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పారు, కృష్ణుడు ఇలా అన్ని కథలు చెప్పారంటే ధృతరాష్ట్రుడు ఏమని స్వామి ఇన్ని మంచి కథలు చెప్తున్నారు, అదేదో నా కొడుకు దుర్యోధను కూడా చెప్పొచ్చు కదా, ఆడు మారతాడు కదా, ఉమ్, అయ్యో ఆడికి మంచి మాటలు చెప్తే అన్నీ వింటాడు కదా అని చెప్పానంటే, పోనీ దాంతో ఉంది చెప్తాను అని చెప్పానని వెళ్ళి ఇలా ఇదేంటిది ఇది మంచి నాన్న ఇది చెడు నాన్న ఇవన్నీ అని చెప్తానంటే, ఆ కృష్ణ నువ్వు చెప్పిన అది మంచి అని తెలుసు చెడు అని తెలుసు, ఇదన్నీ తెలుసు, అది తప్పు తెలుసు ఒప్పు తెలుసు, కానీ నేను చెయ్యను.
కానీ నేను చెయ్యను, ఆడు చేస్తాడు, అర్జునుడు చేస్తాడు. ఆ. అందుకని నువ్వేమన్నా చెప్పావంటే వాడికి చెప్పు. చెప్పు. చెప్పుకో. నాకు అది చెప్పుకో చెప్పకు. తప్ప నాకు చెప్పుకో. నాకు ఉమ్. తెలుసు ఇది మంచి అని తెలుసు, చెడు అని తెలుసు, కానీ నేను కానీ చేయను. ఇదే చేస్తాను. నా నేచర్ ఇది. నా నేచర్ ఇది. అప్పుడు నేను అలాంటి కథ విన్నప్పుడు అప్పుడు నాకు నేనే దుర్యోధను కింద అనిపించాను చాలాసార్లు. ఉమ్. ఆహా, నాలోనే దుర్యోధనుడు ఉన్నాడు, నాలోనే కుంతిదేవి ఉంది, నాలోనే అర్జునుడు ఉన్నాడు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ భారతంలో ఆ ఒక్కొక్క ఎమోషను నన్నే, అంటే కుంతీదేవి ఈ నాదేమీ లేదు శరణ్ కోరుకుంటూ ఉంటది. ఉమ్, ఆ, ఒక క్యారెక్టర్ అర్జునుడు ఏంటంటే కొంచెం బంధాలకి బాంధవ్యాలకి లొంగిపోవటం. అది ఆ లొంగిపోయి చేయాల్సిన పనేమో కొంచెం వేరే రకంగా షిఫ్ట్ చేసుకుంటాం. దుర్యోధను లాగా ఏంటంటే అన్నీ తెలుసుండి కానీ ఇలాంటివి నాకు కావాల్సిందే నేను చేస్తాను. నేను చేస్తాను అని చెప్పి గట్టిగా పట్టుకుంటాం. ద్రౌపది లాగా ఏంటంటే నాకు జరిగింది కాబట్టి అవతల వాళ్ళకి కూడా జరగాలని జరగాల్సింది. చెప్పి అనుకునే మెంటాలిటీ. ఇవన్నీ భారతం అంతా నాలోనే ఉంది కదా, బయట ఆవిడ దగ్గర లేదు. ఉమ్, అందుకని ఏంటంటే నేను ఇప్పుడు 10 మందిని మార్చే క్రమం వదిలేసాను. నన్ను నేను మార్చుకుంటంలోనే నాకు సరిపోతుంది. అందుకని ఏంటంటే నేను ఈరోజు ఏ పని చేసినా, ఏది చేసినా సొసైటీకి మేలని మాత్రం చేయలేను. అది నా కోసం మాత్రమే నేను చేసుకుంటా. సూపర్. నా అంటే వరకు నేను ఈ మంచి చేయాలనుకుంటున్నాను, చేసేస్తాను. అంటే ఇప్పుడు సాధారణంగా ఏముంటుందంటే ఏవో ఒక 4-5 రకాల మంచి పనులు చేసాం, 2-3 సార్లు మోసపోతూ ఉంటాం మనం. అవును మేడం, ఈ మోసపోయినప్పుడు అంటే మీరు చదువుకి డబ్బు ఇస్తారు, అవును మేడం, వాళ్ళు దేనికో వాడేసుకుంటారు, 2 సార్లు 3 సార్లు తెలిసిపోతుంది. అవును మేడం, తెలిసిపోయినప్పుడు మీరు డిస్కరేజ్ అవుతున్నారు. జనరల్ గా పీపుల్ ఏమవుతారంటే మనం సహాయాలు చేసేటప్పుడు అవును మేడం, మోసపోయామా ఇక మళ్ళీ మనం చెయ్యం. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడైనా డబ్బులు మదుపు పెడతాము, అవును మేడం, 10 సార్లు పెట్టాం, 10 చోట్ల పెట్టాం, అవును మేడం. 2-3 చోట్ల దెబ్బలు తగిలితే డబ్బు వచ్చిన 7 చోట్లు వదిలిపెట్టేసి అదే మేడం. పోయిన 3 చోట్ల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అవును. దుఃఖపడి ఉమ్, మళ్ళీ డబ్బులు పెట్టకూడదని నిర్ణయానికి సాధారణంగా వస్తారు. ఇప్పుడు డబ్బు అయితే ఒక కథ, అవునండి, సహాయం దగ్గర అయితే అఫెండ్ అయిపోతాం. అవునండి. మనం హెల్ప్ చేసాము, వీళ్ళు మోసం చేశారు అనగానే మళ్ళీ చెయ్యరు. మీకు అట్లాంటివి ఎదురు కాలేదా? రోజు ఎప్పుడు? ఎదురవుతాయి మేడం. నాకు మెయిన్ ఏంటంటే నా సొంత వాళ్ళ దగ్గరే ఎదురవుతాయి. నేను గంట అడిగితే 1 నిమిషంలో చెప్పాను. నాకు నా సొంత వాళ్ళ దగ్గరే ఎదురవుతాయండి. ఇప్పుడు నా క్లినిక్‌లో నేను నా కుటుంబం అనుకోని చూసుకున్న వాళ్ళకి మంచి చెప్పి, ఆళ్ళకో ఇదిగో వాళ్ళని నిలబెట్టడానికో అన్నిట్లికి అన్ని సాయం చేసినోళ్ళకి జస్ట్ లైక్ దట్ మనల్ని ఇలా తీసి వెళ్ళిపోతా ఉంటారు. ఉమ్, ఉమ్, నేనేం చూస్తానంటే, నేను పర్టిక్యులర్‌గా నేనేం చూస్తానంటే ఆహ్, అతనికి ఉపయోగపడుతుందా అని చూసుకుంటాను. మా ఆవిడకి నాకు కూడా ఫస్ట్ డిఫ్లెక్ట్ ఎక్కడ వస్తదనంటే ఉమ్, అడుగుతది. "నువ్వు అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎందుకు? ఆడికెందుకు ఉమ్, ఇది చేస్తున్నావు నువ్వు" అని. ఉమ్, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అండి, నాకు నచ్చింది చేస్తున్నాడనేది పక్కన పెట్టేస్తాను. ఉమ్, ఆడు నన్ను మోసం చేసినా బాగుపడుతున్నాడా లేదా అని చూస్తాను. ఉమ్, ఒకవేళ గనక అది ఆడికి ఉపయోగపడుతుంది అనుకునేటట్టయితే నేను చేసి పెడతాను. ఉపయోగపడంది అనుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చెప్పగలను కూడా. ఉమ్. అంటే ఈడు నన్ను మోసం చేస్తున్నాడు, దాన్ని ఆడు వేరే విధంగా ఉపయోగించుకుంటున్నాడు. వేరే విధంగా ఉపయోగించుకున్న దానికి కుదరదబ్బాయి. ఉమ్, ఉమ్, నువ్వు దీనికి ఉపయోగించుకుంటానని చెప్పు. నువ్వు మోసం చేసినా నేను రెండోసారి చేస్తా. ఓకే. ఎందుకంటే నువ్వు బాగుపడటం నాకు కావాలి. ఉమ్. ఉమ్. అంటే అంతే ఒక తప్ప వ్యక్తిని మోసం చేసే వాళ్ళు బయటకెళ్ళి బాగుపడటానికి అవకాశాలు ఉంటాయంటారా? ఉంటాయండి. ఎందుకంటే మనం కూడా మనం రోజు మోసం చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం ఏదో తప్పులు చేసుకుంటూ ఉంటాం. నా వరకు ఏంటంటే నన్ను నేను క్షమించుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా ఎదుటివాడిని కూడా క్షమించాలి. క్షమించాలి కదా! అది క్షమించకపోతే అంటే రమ గారు, నాకు ముని ఒక తేలు. డాక్టర్ ముని డాక్టర్‌తోనూ తేలు. ఒక యంగ్‌స్టర్‌తోనూ మాట్లాడినట్లు లేదు లేదు, నాకు. వయోవృద్ధుడితో మాట్లాడుతున్నావు నువ్వు. సూపర్ అండి. చాలా పూర్వమట ఒక వర్షాకాలం ఒక ఋషి శిష్యులు వెళ్తున్నారు అడవిలో నుంచి. నీళ్లు ప్రవహించిపోతున్నాయి. ఒక తేలు నీళ్ల మీద నుంచి పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది, ఎక్కలేకపోతుంది. చటుక్కుని ఈ మునిగారు ఏం చేశాట, చెయ్యి అందులో పెట్టి తేలుని తీయబోయాడు. ఎప్పుడైతే టచ్ రాగానే ఈ తేలు ఏం చేస్తుంది, టక్కుని దాని కొండి కాటేస్తుంది, అవును, వదిలేస్తున్నారు. అవును, మళ్ళీ చేయి పెడుతున్నారు. అవును. 4 సార్లు 5 సార్లు 6 సార్లు అయిన తర్వాత అవును. ఎట్లాగొట్లా ఆయన ఆ కాటేసిన అది కుడుతున్నా కూడా విసిరేశారు బయటికి. శిష్యుడు అడిగాడు, గురుగారు ఎందుకండి అన్ని సార్లు కుట్టించుకున్నారు తేలుతోటి, చేయి లాగేస్తుంది చూడండి అంటే ఆయన ఏమన్నాడంటే, కుట్టడం దాని సహజ లక్షణం, అలాగే సహాయం చేయటం నా సహజ లక్షణం. బా. నేను మనిషిని, అంతే, నేను చూస్తుండగా ఒక ప్రాణి మునిగిపోకూడదు. అంతే. ఇప్పుడు ఏనుగనుకో అవును. నేను లాగలేను దాన్ని, అవును. నా శక్తి సరిపోదు. తేలేనక ఎంత నా వేలంత ఉంటుంది, కాస్త 2 కుట్లు సహిస్తే అది బతికిపోతుంది కదా. అంతే. అది ఎట్లాగో దాని పిల్లలు పుట్టగానే చచ్చిపోతుంది. అంతే. ఇంకా పిల్లలు గలగల, పిల్లలు పుడితే చచ్చిపోతాయి తేళ్లు. ఉమ్, దాని సహజ లక్షణం అది, నా సహజ లక్షణం ఇది. అంతే. ఇది కుట్టింది కాబట్టి నేను మానేను. ఇది రేర్ క్వాలిటీ జయ మనుషుల్లో. అవును రమ గారు, మనం దెబ్బ తిన్నాక సాధారణంగా అటువైపు వెళ్ళాం. ఇప్పుడు ఎలా అంటే మనకి డబ్బులు పోగొట్టుకున్నా మళ్ళీ డబ్బులు పెడతాము,
అప్పుడప్పుడు బంధాల్లో మనం బాధపడుతుంటాం, మళ్ళీ బంధాలు పెంచుకుంటూనే ఉంటాం. ఉమ్, కానీ సహాయం చేసే విషయంలో మాత్రం ఉమ్, తగ్గామా, ఒకసారి దెబ్బతిన్నామా, మనం చేద్దామనుకున్నా మన చుట్టుపక్కల ఉంటుంది, మన సొంత అవును, సమాజం ఉంటుంది కదా, ఫ్యామిలీ అవును, సొసైటీ, families. వీళ్ళంతా గుంజేస్తారు మనని. అవును. నువ్వు చెయ్యొద్దు, లాస్ట్ టైం చేసావు, దెబ్బతిన్నావు, కాబట్టి ఇప్పుడు నువ్వు చేయడానికి వీల్లేదని వీళ్ళకి ఉద్రేకం ఉన్నా మిగిలిన సమాజం అంతా వెనక్కి పడనివ్వదు. లాగుతుంది. అవును, మీకు మీ సొంతంగా మీ గుణమే అది. అవును, సమాజాన్ని కూడా మీరు ఆపుకుని ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నారు. ఫ్యామిలీ సొసైటీని ఆ, కంట్రోల్లో పెట్టుకుంటున్నారు చేసుకో. మీరు. అది మా పెట్టుకోగలుగుతున్నారండి. గలుగుతున్నాను అంటే దాన్ని మా ఏమన్నా మా ఆవిడ toughness కొంచెం కింద ఇబ్బంది ఉన్నా face చేస్తున్నారు. అంటే నా ఉంటుంది, అదే. భార్యతో కొంచెం ఇది ఉన్నా మా అబ్బాయి దాన్ని ఆడికి 12 ఇయర్స్ అయినా కూడా వాడు మొన్న రీసెంట్గా కూడా ఇలాంటి డిస్కషన్ ఏదో జరిగినప్పుడు వాడు చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి, నా మీద కోపపడిపోయి ఇది పడిపోయింది, తర్వాత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకున్న తర్వాత కూడా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎందుకు మమ్మీ అలా చేస్తావు అంటే, మరి మీ డాడీ చూడు ఇలాగా అలాగా అని చెప్పానంటే, ఆడి కష్టంలో డాడీ ఆడిని ఊహించుకుంటాడు. ఉమ్. అందుకని ఏంటంటే అందుకే ఈజీగా లొంగిపోయి చేసేస్తాడు. చూడండి వాడికి బుడ్డోడికి ఆ, వాడికి అర్థమైంది. అర్థమైంది. వాడికి అర్థమైంది. ఏంటంటే వాడికి అర్థమైపోయిందండి ఏంటంటే, ఆడి కష్టంలో అతన్నే ఊహించుకుంటాడు కాబట్టి అతను చేయగలుగుతాడు. అదే. అందుకని ఏంటంటే అతను చేయగలుగుతున్నాడు కాబట్టి అతనిలో లోపం చేయనివి, ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తున్నారు. మనం చేయగలిగింది చేద్దాము, నిజంగా ప్రమాదం వస్తే డాడీ ఖచ్చితంగా చేయడు కదా, ఉమ్. తనే మునిగిపోయే ప్రమాదం ఏదన్నా ఉన్నప్పుడు అంత కాన్షియస్ గానే ఉంటున్నాడు కాబట్టి మనం దాన్ని భయపడక్కర్లేదు. రైట్. వెన్ హీఈస్ కాన్షియస్ అబౌట్ దట్, మనం సేవ్ చేసుకుంటానికి అంత కాన్షియస్ గా ఉన్నప్పుడు తను మునిగిపోతాడనే బాధ తనకి లేదు. అందుకని లేనప్పుడు నువ్వు దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకో. మా ఆవిడ జస్ట్ లైక్ దట్ మారిపోయింది. అంటే పిల్లాడికి అర్థమైంది, అర్థమైంది, నాకెందుకు అర్థం కాలేదు అని అర్థం కాలేదు. ప్రశ్నించుకున్నారనమాట. అంతే. అయితే ఇప్పుడు మీరు ఇలా సర్వీస్, చాలా రకాల సర్వీస్లే మీరు చేస్తున్నారు ప్రస్తుతం. మీ బాధ్యత అనుకోండి, మేము సర్వీస్ అంటున్నాం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. అవును మేడం. సో మీ రెస్పాన్సిబిలిటీ, మీరు దాన్ని సర్వీస్ గా ముందుకు తీసుకెళ్తున్నారు, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు. దీంట్లో మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకా ఎవరైనా మీతో పాటు మీకు ఒక అడుగు ముందుకేస్తున్నారా? అంటే నేను ఇట్లా స్టార్ట్ చేసింది తర్వాత మేడం, నాకు తెలియకుండానే నా దగ్గర ఉన్న కింద స్టాఫే హ్మ్. చాలా మంది, అంటే వాళ్ళ 10,000 జీతం 12,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా హ్మ్. వాళ్ళ దాంట్లోంచి ఎంతో కొంత ఒక వేస్తారు పక్కకి. 500 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వటం. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చేసినా ఈ రోజే చేయగలం కదా, ఎంతో కొంత చేద్దాం హ్మ్. అనుకునే ఇదిలో వాళ్ళందరూ కూడా ముందుకు రావటం. హ్మ్. అలా నాకు శాంతా బయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, హ్మ్. ఆయన కూడా నేను ఒకసారి మీట్ అయినప్పుడు వాళ్ళతో ఆయనతో కూడా సార్తో డిస్కషన్ అవ్వటం, ఇవన్నీ అవడంతో గౌతమ్ నువ్వు ఏదన్నా ఇట్లా నెక్స్ట్ జనరేషన్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నా వంతు సాయంగా కూడా నేనే ఏం చేయగలిగింది నేను చేసి పెడతాను సూపర్. హ్మ్. అని చెప్పాను అంటాం. ఆయన నాకు ఆర్థికంగా అప్పుడప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పాను ఏదన్నా ఉంటే మీరు చేసే రెస్పాన్సిబిలిటీ అదే అంతే సర్వీస్ అండి. సార్ ఏంటంటే ఆయన కూడా నా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏది ఏంటి అని చెప్పి అడగకుండా నేను అప్పుడు ఆ సిచ్యువేషన్ దానికి తగ్గట్టే స్పందిస్తాను. హ్మ్. అంటే నాకు ఏంటంటే ఇది ప్రణాళిక అని ఏదీ లేదండి. హ్మ్. అందుకని ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు స్పందించడమే తప్ప రేపొద్దున ఎట్లాగా ఎల్లుండి ఎలాగా ఆ కార్యక్రమాలు ఎట్లా చేద్దాం అనుకునే కార్యక్రమం ఏమీ ఉండదండి, నాకు ప్లానింగ్ ఏ ఉండదు. ఓకే. నేను ఏది ఫ్యూచర్ ప్లాన్ ఏది చేసుకోను. ఓకే. అందుకని ఆ క్షణానికి ఇలాంటి వాటికి మాత్రం ఫ్యూచర్ ప్లాన్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇలా సమాజ సేవతో పాటుగా ఇప్పుడు చాలా మంది పిల్లలకి మీరు వెళ్ళి చాక్లెట్లు అన్నీ ఇస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఏమైనా ఇవ్వటం, వాళ్ళు పుచ్చుకోవటం కాకుండా మంచి మాటలు చెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ఎట్లా చేస్తారు దాన్ని? దాన్ని ఎట్లా అంటే అండి, ప్రతి ఆదివారం హ్మ్. మన క్లినిక్ పైన ఏంటంటే భగవద్గీత క్లాసెస్, దాంతోపాటు నీతి కథలు. హ్మ్. ఇవి ఏంటంటే నీతి కథలు మినిమం ఫస్ట్లో ఏంటంటే ఒక 10 మంది 20 మంది అట్లా వచ్చారు, ఇప్పుడు 5గురికి అయిపోయారు. హ్మ్. 5గురు వచ్చినా సరే చెప్తాం, హ్మ్. 4గురైనా 5గురైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ చెప్పటం. హ్మ్. నేను అలా పిల్లలందరికీ కూడా అలా ఆ విధంగా కథలు చెప్పటం. హ్మ్. ఎంతవరకు మారుతారు ఏంటంటే పొద్దున్నే లెగటం, కొంచెం సూర్య నమస్కారం చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి అని చెప్పి అట్లీస్ట్ మనకు ఉన్నంత వరకు మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పటం. అంటే ఇప్పుడు మీరు లైబ్రరీ ఉంది కదా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఎవరన్నా వచ్చి చదువుకోవచ్చు. దానికి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేశారా భీమవరంలో మీరు? ఏమీ చేయం మేడం. అంటే ఇప్పుడు ఇలాంటప్పుడు ఒక చిన్నగా సజెస్ట్ చేయాలనిపిస్తుంది నాకు. మీరు కొంతమంది పిల్లల్ని కలవడానికి వెళ్తారు. ఈ వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు వస్తే ఏదైనా తెస్తారు అనే కాకుండా ఏదైనా చెప్తారు అనేది ఒకటి అలవాటు చేయండి. ఓ పావు గంట 20 నిమిషాలు కనీసం వాళ్ళు మీతో స్పెండ్ చేస్తూ అవును మేడం. వీళ్ళ పిల్లలకి ఫోకస్డ్ గా ఉండటం ఎట్లా, జీవితంలో బయటకు వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, చదువుకోవాలి, లేదా చేసేది ఏదో పని త్రికరణ శుద్ధిగా పని చేయాలి, అవును. ఇలాంటివి కొన్ని వాక్యాలు రెడీ చేసుకుని యా, యా. ఈ మాటలు అయిపోయాక పంచటం మొదలు పెట్టండి. అలాగే మేడం.
సూపర్. అది యాక్చువల్గా ముందు ఏంటంటే పని చేశారనుకోండి అవును మేడం. తినగానే వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. అవును. మన మాట దానికి కావాలంటే మీరు ఎవరైనా ఇద్దరు వాలంటీర్స్ మీ స్నేహితులతో, మన ఆఫీస్ లో ఉన్న కుర్రాళ్ళు ఇద్దరు మీకు క్లినిక్ లో ఉన్నారు, అవును సహాయం తీసుకోవటం. అవును ఒక చిన్న గుంపు 10 మంది నుంచి 20 మంది దాకా. కానీ మీరు కాసేపు మాట్లాడాక ఏదైనా తినడానికో లేదా ఉపయోగపడేదో ఇస్తారనేది బ్రైబింగ్. అంతే యాక్చువల్ గా అంతే ఇది అంతే నిజానికి మేడం. అంతే మేడం. ఇది బ్రైబే తప్ప రెండోది కాదు. అవును మేడం. కానీ ఈ ముందు వాక్యాలు వినటం వల్ల మీరు కథ విని ఎలా మీ ఐడియా మార్చుకున్నారు, అంతే. ఈ వాక్యాలు విని ఈ 20 మంది పిల్లల్లో అంతే ఇద్దరు మారిన, అంతే లేదా వాడు 2-3 సార్లు విన్నాక అవును. అన్న అట్లా కాదు, ఏదైనా పని ఉంటే చెప్పండి, ఏదైనా పని చెప్పించండి, ఇప్పించండి, ఉద్యోగం వేయించండి, మేము పని చేసుకుంటాం అని తయారవ్వచ్చు. అవును మేడం. కాబట్టి ఊరికే ఇచ్చేయద్దు నా సలహా. అంతే అంతే మేడం. ఒట్టిగా ఇవ్వకుండా అవును మేడం. వాళ్ళు మీ మాట వినాలి. అవును. లేదా ఇక్కడ నేను ఫలానా పని చేస్తున్నా, అవును. ఈ రోజు భోజనాలు పెడతాం 400 మందికి 300 మందికి, అవును. మీరు వచ్చి ఒక రోజు ఇక్కడ సర్వీస్ చేయండి ఆ. అని వీళ్ళని ఇనిషియేట్ చేయండి. యా మేడం. ఎప్పుడు కూడా మీరు ఉచితంగా ఇస్తే ఎవరైనా తీసుకుంటారు తప్ప, అంతే మేడం. తీసుకుంటారు కానీ అవును. దానికి విలువ ఉండదండి. అవును మేడం. అవునా కాదు? అది అవును మేడం. అంటే బాబు గారు. ఇప్పుడు ఈయన సర్వీస్ చేసే ఆయన్ని నేను పాడు చేస్తున్నానని అనుకోవద్దు. అంతే మేడం. యాక్చువల్ దీనికి అంటే యాడ్ ఆన్ చేస్తున్నా మీ సర్వీస్ అవును కి. మేడం. మీ Yes. బాధ్యత అంటే అవును మేడం. మీరు మీ దగ్గర ఉన్నది ఇతరులకి పంచటం అంటే అవును. ఒట్టి డబ్బు తిండి కాదు, తిండే కదా. అవును మంచి మేడం. ఆలోచన ఉంది మీ అంతే దగ్గర, మేడం. మీ అవును. ఐడియాలజీని ఆలోచన, మీ విజన్ అంతే స్ప్రెడ్ వెళ్ళాలని. చేయండి. అంతే మీ మేడం. విజన్ వెళ్ళాలి. సమాజంలో కొంత మార్పు రావాలి అంటే అవును మేడం. కేవలం మన దగ్గర ఉన్నది చేతికి వస్తువు ఫిజికల్ గా ఇచ్చేయటం ఫిజికల్గా కాదు, ఇచ్చేది అవ్వదు మేడం. అవును. మాటలు కూడా మంచివి ఏవైనా చెప్పాలి. అవును. ఇది ఒకటి. అవును. తర్వాత మన దగ్గర ఉన్న పిల్లల్ని మీరు ఎక్కడో చోట లైబ్రరీలు అవి పెడతారు, అవును. లైబ్రరీ ఉంది, మన దగ్గరికి పిల్లలు వస్తారు. అవును మేడం. ఏవైనా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని అవును మేడం. దత్తత తీసుకోండి. అవును మేడం. అక్కడ కూడా వెళ్ళి మాట్లాడడం. ఇప్పుడు యాక్చువల్గా అది ఫ్రీ ఆఫ్ చేస్తున్నాం కాస్ట్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా అది చేస్తున్నాం. ఆ కార్యక్రమం చెయ్యాలండి. అంటే జరుగుతుంది. బాగా మారుమూలగా ఉన్న చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే వాటికి అన్నిటి సౌకర్యాలు మనం ఇస్తా కూడా అక్కడ ప్రత్యేకంగా ట్యూషన్స్ చెప్పడం. ఓకే. ఇప్పుడు మీరు బాగుందిగా. చెప్పిన పిల్లలందరికీ కూడా ఏం చేస్తానంటేనండి, వాళ్ళు సండే నా కోసం ఎందుకు చూస్తారంటే ఇలాంటి వాటికి అన్ని చూస్తారు. ఉమ్. కానీ మండే టు సాటర్డే వరకు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ట్యూషన్ క్లాసులు ఏంటి వాళ్ళకి ఇవన్నీ కూడా నా తరపున జరుగుతూనే ఉంటాయి. ఉమ్. అలా జరుగుతూ ఉండటం పాటు వాళ్ళకి ఆట విడుపులాగా వాళ్ళకు ఒక చిన్న కోరిక తీర్చుకునేలాగా ఇది కొంచెం ఒక ఎనర్జీ బూస్టింగ్ కిందే నేను చేస్తారు చేస్తూ ఉంటాను మేడం. చేస్తారు. అంటే మీరు ఆ. ట్యూషన్స్ అవన్నీ అరేంజ్ అంతే చేస్తారు. మేడం. మనం ట్యూషన్స్ అరేంజ్ చేస్తాం, టీచర్లని అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్న ఆ పిల్లలందరికీ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ని కొంచెం మోరల్ వాల్యూస్తో ఇవ్వడం వల్ల ఏంటంటే ఉమ్. ఈ రేపొద్దున సమాజం ఇంకొంచెం పిల్లలు అందరూ బాగుపడతారనే ఉద్దేశం. అందుకనే నేను ఎప్పుడు కూడా ఏది ఫ్రీ ఆఫ్ ఇది చేసుకున్నా దాని ముందు ఏంటంటే ఒక ఐడియాలజీగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని నేను అటాచ్ చేసి వెనకాల చేస్తాను. Super. లేకపోతే ఎందుకంటే Very good. డైల్యూట్ బాగుంది. అయిపోతాయి అదని. అవును. డైల్యూట్ అయిపోతుంది. మనకి ఇది చేసుకునేది ఏంటంటే రేపు పొద్దున్న రోజు చేసేవాడు కూడా వచ్చి ఇది ఏదో చేసుకుని వెళ్ళిపోతారు తప్ప వీడియోస్ కోసం వాటి కోసం ఉమ్. పర్పస్ ఆఫ్ ఇది డైల్యూట్ అయిపోతుందని నేను ఏంటంటే ఫస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇన్స్పిరేషనల్ వ్యక్తుల్ని ముందు పెట్టి దాని వెనకాలే ఇది మనం చేస్తాం. చేస్తారు. బాగుంది. అయితే ఇంకొక విషయం డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చేసే ఈ సర్వీస్ కావచ్చు, ఇది ఏదైనా కూడా ఉమ్. మీరు ప్రాక్టీస్ చేసే దీనికి ఈ లెవెల్కి మీరు చేయాలనుకుంటున్న మీ బాధ్యతని నిర్వహించగలుగుతున్నారు. ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ముందుకెళ్తున్నారు. ఉమ్. అది ఇది ఈ రోజు రెండు. ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటారు భారీ ఎత్తున, దానికి మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు చేయగలుగుతున్నారు? అలాంటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అంటే మ్యాక్సిమం నేను అంత పెద్దగా ఎక్కువ ఏం ఆలోచించలేదు మేడం. ఇప్పుడు వరకు కూడా ఏంటంటే అంత డీప్ వరకు కూడా ఇంకా ఎక్కువ ఏదో చేద్దామని మాత్రం నేను ఏ రోజు అనుకోను. ఈవెన్ సాయం చేయటంలో కూడా ఏదైనా కూడా ఉమ్. ఎలా అంటే అది ఆ టైంకి ఎందుకు వస్తుందో నా దగ్గర పర్పస్ఫుల్గా నా దగ్గరికి వస్తూ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్. దాన్నే నేను సాల్వ్ చేయటమో ఏదో ఒకటి చేయటమో మీ దగ్గరకు వచ్చేదాన్ని మీరు చేసేయగలుగుతున్నారు present అయితే. చేసేయగలుగుతున్నాను అంతే మేడం. సో నేనేంటంటే ఎక్స్ట్రా టాస్క్ లేదు ఆయనకి. నేనేంటంటే స్వయాన దానికోసం వెళ్ళి అక్కడ ఈ విధంగా శ్రమిందాం అని అనుకునే కార్యక్రమం మాత్రం అంటే పెట్టుకోను. రేపు లేదనుకున్నా కదా ఐడియా, అందుకని కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు ఏం లేవు. లేవు. ఏ రోజుకి ఆ రోజు ఏ పని ఏది చేయదలుచుకుంటే అది అప్పుడు ఆ చేసేస్తారు. టైంకి వచ్చి ఇప్పుడు పలానా గుడి దగ్గర నుంచి వచ్చి ఇది గుడి దగ్గర ఇది పగిలిపోయిందండి ఇది నాకు చేసి పెట్టండి చేసేస్తారు. చేస్తానండి, అది నేను చేయగలను, ఓకేనండి, బడ్జెట్ ఈ మంత్ చేస్తాను, లేదు ఇంకో నెక్స్ట్ మంత్ చేస్తానండి అని చెప్పి Okay. అది ఏదైనా ఉందనుకోండి నెక్స్ట్ మంత్ ఉంటే కనుక చేసి పెడతానండి అంటాను. ఉమ్. అప్పుడు ఉంటే చేసి పెడతాను, లేకపోతే లేదండి. అలా ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక దేశ నాయకులు బొమ్మలు గవర్నమెంట్ స్కూల్స్లో పాడుపడిపోయినాయి అనుకోండి, అక్కడంతా వాళ్ళకి చెప్పను, అక్కడ క్లీన్ చేసేస్తాను, వాటికి పెయింట్లు వేసి అలా పెడతాం. అట్లా ఏంటంటే ఆ టైంకి నా కన్నుకి నాకు ఏది కనిపించింది ఆ కనిపించిన దానికి నాకు అవకాశపూరితంగా నేను చేయగలిగితే ఎంతవరకు చేయగలరో అంతవరకు. అంతవరకు అండి. అది అట్మాస్ చేసేస్తానండి. ఓకే. నాకేంటంటే చాలా మంది ఇప్పుడు
నువ్వు ఎందుకు అలా చేసుకుంటావు, పాముకు పాలు పోసినట్టు అవుతుంది, అది మనుషులు కావచ్చు, లేకపోతే పలానా వస్తువులు కావచ్చు, అప్పుడప్పుడు అవుతుంది. అట్లా ఉంటుందండి. అలా మీరు పాము పోసినట్టు ఉంటుంది, అది విషమే కక్కుతుంది కదా అని అంటే, నా ఆన్సర్ ఎలా ఉంటుందంటే, పాలు పోసి నేను వచ్చేస్తాను, అది ఇప్పుడు పాలు తాగింది కదా అని పాలు చిమ్మదు కదా, అది దాని నైజం విషం చిమ్మటం అంతే. అది అమృతం తాగింది కదా అని అమృతం చిమ్మదు. అందుకని ఏంటంటే దాని భయంతో అదేం చిమ్ముద్దో మనకెందుకు, అది పాలు తాగితే పాలు చిమ్మాలని కోరుకోను, అది విషం కక్కాలని కోరుకోను. నేను చేయగలిగింది అక్కడ పెడతాను, తాగితే తాగింది, లేకపోతే లేదు, నాకు అనవసరం అది. అందుకని మనం పక్కకు మూవ్ అయిపోయి, ఇప్పుడు ఇది కూడా ఒక పాయింట్ జయ, నిర్మమంగా ఉండటం అంటే ఏదైనా సహాయం చేసి ఆ తర్వాత నేను ఇలా చేశాను, వీళ్ళు ఇలాగే ఉండాలి, అది అది మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఏది చేయను మేడం. అంటే నా భార్యని, నా పిల్లల్ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. అది ఏదైనా కూడా నేను మంచి చెడు ఇట్లా చెప్పగలను. నువ్వు ఏ రోజైనా కూడా నీ పర్స్పెక్టివ్ తీసుకోవద్దు అంటాను. ఎందుకంటే ఒక్కొక్కరు పర్స్పెక్టివ్, ఇప్పుడు అడవిలో ఆకులకి మేకను చూస్తే భయం, మేకకి పులిని చూస్తే భయం, అంటే అదే ఆకులకి సింహాన్ని చూస్తే ఆనందమే. ఎందుకంటే సింహం ఆకులు రాదు కదా. అందుకని ఏంటంటే దాని పర్స్పెక్టివ్ లో అది చెడ్డది, దీని పర్స్పెక్టివ్ లో ఇది చెడ్డది. అందుకని ఏంటంటే పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అనేది మనం ఆ బార్డర్ లైన్ ని మనం కాకుండా, ఇది జనరల్గా ఏంటంటే ఎవరి పర్స్పెక్టివ్ ఏదని కాకుండా మనం చేయాల్సిన మన ధర్మం, మెయిన్ బాధ్యతలు ఏంటి అనేది మాత్రమే దాన్ని అంటే చేసుకుంటే సిద్ధాంతాలు ఉంటాయి జయ. తామరాకు మీద నీటి బొట్టు, అవును రమ్మ గారు. హాయిగా దాని దారిని అది ఉంటూ ఉంటుంది, పడిపోతుంది కానీ తన రకంగా ఉంటుంది, దాని కింద అంటదు పైన అంటదు. ఇదొకటి. రెండోదేమో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఈ పని చేయిస్తాను నేను ఇది చేయదలుచుకున్నా మంచి మీ ఉద్దేశం. ఆ తర్వాత దాని వల్ల వచ్చేవి ఏమిటి, నాకు అవసరం లేదు, అక్కర్లేదు. ఇప్పుడు ఇది అన్ని విషయాల్లోనూ ఇలాగే ఉండగలిగితే చాలా అద్భుతంగానే ఉంటుంది, జీవితం తేలిగ్గా కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం మనుషులకి కష్టం ఇది. అంటే యాక్చువల్గా చాలా ఈజీ మేడం. ఈజీ అండి. అంటే 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 వద్దనుకుంటాం, వదులుకోవటం కూడా చాలా ఈజీ కదా. ఈజీ అంటే మీరు చేయగలిగారు కాబట్టి మీకు అది ఈజీ, ఎవరికి ఈజీ కాదు. అదే నేనేమంటున్నానంటే, అది పట్టుకుంటమే జిడ్డు కదా, పట్టుకుంటంలోనే మనం ఎక్కువ కోల్పోతున్నాం కదా. ఏదైనా కూడా మనం ఇది కాదు అని చెప్పి దాన్ని పట్టుకోవడం వల్లే ప్రెషర్ గురైపోతూ ఉంటాం. లేదు అని వదులుకోవడంలోనే చాలా సంతోషాలన్నీ కూడా ఉంటాయి. అలా వదులుకోవాలి, అప్పుడే ఆ సంతోషాన్ని ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంటే పెద్ద వాళ్ళంతా చెప్పింది ఇదే, భజగోవింద శ్లోకాల్లో భజగోవిందంలో అదే ఉంటుంది. నాకు సాయంత్రం 5 గంటలు అయిందని చెప్తున్నట్టు క్లినిక్ లో భజగోవిందమే ప్లే అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఎవడో విన్నా ఏమీ లేదు ఇదే కదా. క్లినిక్ లో వచ్చే పేషెంట్లకి ఏం చెప్తారు, మీరు ఇలాంటివే చెప్తున్నారా? ఇవే చెప్తాను మేడం. అంటే ఏమేం చెప్తున్నారో చెప్పండి ప్రేక్షకులకి. మామూలుగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంచుతాను మేడం. హాస్పిటల్ ఫీలింగ్ ఉండదు. ఈవెన్ ఇప్పుడు ఎవరన్నా బయటికి, ఇప్పుడు వాళ్ళ పేషెంట్ లోపల ట్రీట్మెంట్ చేయించుకున్న బయట కూర్చున్న వాళ్ళకి ఒకవేళ ఆకలేసిన ఏమేసినా అక్కడ ఫ్రీ స్నాక్స్ ఉంటాయి, చక్కగా తీసుకుని చక్కగా తినొచ్చు. మొబైల్ ఛార్జింగ్ అవైలబిలిటీ ఉంటుంది, గ్రీన్ టీ ఉంటుంది, చక్కగా అక్కడ అన్ని పుస్తకాలు, కథల పుస్తకాలు అన్ని ఉంటాయి. ఆ కథల పుస్తకాలు అన్ని తీసుకుని చదువుకోవచ్చు. ఇలా ఈ విధంగా కూర్చొని రామనామం రాయిస్తాను. క్లినిక్ అంతా రామ్కోట్ రాయిస్తారు ఇందాక చెప్పారు. క్లినిక్ లో అంటే క్లినిక్ లో కూడా మొత్తం అంతా కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం మొత్తం క్లినిక్ అంతా ఉంటుందండి. అదంతా ఉంటుంది. అదంతా కూడా ఎవరన్నా ఇలా చూసుకుని ఆ మంత్రం చదివేలాగా, లేకపోతే శ్రీరామ అని రాయి అంటాను. లేకపోతే వేరే మతం వాళ్ళు వచ్చారు, మీ ప్రభువు నేమే రాసుకోండి అక్కడ, దాంట్లో ఏముంది, దాంట్లో తప్పే ఉంది. మొత్తానికి దైవ చింతన చెయ్యండి. అది ఏదైనా కూర్చున్నప్పుడైనా సరే కనీసం అట్లీస్ట్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే దైవ చింతన మీదే ఉండండి. ఫోన్లు గట్రా ఏం పట్టుకోవద్దు. అంటే మీ కాన్సెప్ట్ ఫోన్లు చూడకూడదనా, లేకపోతే డివోషనల్ వైపు అటువైపు ఆలోచిస్తే కాస్త మైండ్ బాగుంటుంది అట్లా, అంటే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అంటే రెండూ ఉంటాయండి. రెండూ ఉంటాయండి. అంటే మనం సాత్వికంగా వెళ్ళాలనుకున్నప్పుడు, మనం సాత్వికతను అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడు భగవంతుడు ఒక్కడే మనకు మార్గంగా కనిపిస్తాడు. అది కానప్పుడు ఆపోజిట్లో ఏంటి, ఇందాక చెప్పాను కదండి, పాజిటివిటీలో అంతా ఇదే ఉంటుంది, నెగిటివిటీలో అంతా మనమే ఉంటాం. నేను అనే కాన్సెప్టే నెగిటివిటీ, నేను కాదు అని అనుకున్నప్పుడు అంతా కూడా భగవంతుడు అనే కాన్సెప్ట్లో ఉంటుంది కదా. అందుకని మనం ఆయన్నే స్మరించుకుంటే, ఇప్పుడు మొన్న ఒక దీంట్లో చూశాను, ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, ఈ మాత్రం పన్ను ట్రీట్మెంట్ చేయించుకుంటాకి ఇంత డబ్బులు తీసుకుంటున్నాను.
అలాంటిది ఏ ఇది లేకుండా కూడా లోపల గుండు కొట్టుకునేలా చేసుకుంటున్నాడు, తినేది అరిగేలా చేస్తున్నాడు, డబ్బులు తీసుకోకుండానే ఫ్రీగా ఇన్ని చేసి పెడుతున్నాడు కదా భగవంతుడు. అతని కోసం కొంచెం తెలుసుకొని డాక్టర్ బాగుంది కదా పాయింట్. చాలా బాగుంది రమ్య గారు. డాక్టర్ నేనే డబ్బులు తీసుకుంటున్నాను, డబ్బులు తీసుకోకుండా కూడా గుండె డాక్టర్లా పనిచేస్తున్నాడు, ఎముకల డాక్టర్లా పనిచేస్తున్నాడు, లోపల గ్యాస్ట్రాంటాలజిస్ట్ లా పనిచేస్తున్నాడు. ఇంత విధంగా భగవంతుడు ఆయన పనిచేస్తున్నాడు కదా. అదే కదా. ఆయన వర్క్ చేస్తున్నందుకు ఫీజు ఇచ్చానో ఏదో అంటే ఇచ్చానో. డాక్టర్లందరికీ ఇది వస్తుంది బహుశా. నేను ఒక ఆప్థాల్మాలజిస్ట్ ఒకరు నాతో మాట్లాడారు, ఫారిన్ లో సెటిల్ అయ్యారు, చాలా పెద్దవారు కూడా, నాకంటే పెద్ద ఏజ్. ఆయన చెప్పారు 25-30 సంవత్సరాలు చదివి ఒక్క ఎడం కన్ను నేర్చుకున్నాను, ఒక్క కన్నే నేర్చుకున్నాను నేను. అంతకుముందు ఆయన అథిస్టట, పెద్దగా దైవభక్తి అవి లేవు. ఏదో ఒక దాంట్లో ఒక సందర్భంలో ఆయనకి అది తట్టిందనమాట. ఇంతకాలము డెడికేటెడ్గా 6వ క్లాస్ నుంచి డాక్టర్ అవ్వాలని కోరుకుని డాక్టర్ అయ్యి, తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చేసి, తర్వాత అందులో సూపర్ స్పెషాలిటీస్ ఒక్క కన్నే, రెండో కన్ను చేయలేను నేను. ఇప్పుడు భగవంతుడు ప్రతి జీవికి వేరువేరు కళ్ళు, వేరువేరు ముక్కులు, వేరువేరు నాలుకలు, ఎన్ని 72,000 నాడులు నడిచేలాగా చేస్తూ 82 లక్షల జీవరాశుల్ని ఎట్లా చేస్తున్నాడు. అసలు మనం ఎంత, ఒక కనీసం చీమపాటి చెయ్యం మనం భగవంతుడి లీలా వ్యవహారంలో. మనం ఒక చీమ కూడా కాదు, డాక్టర్లని మనం దేవుళ్ళు అనుకుంటాం. పైగా మనం దేవుడు ఫీజు ఇవ్వకుండా. ఇప్పుడు మనం ఇచ్చే ఫీజు ఏంటి భగవంతుడికి? మన భక్తి, ప్రపత్తి, ఆ రెండే. అప్పుడు మనం ఇతరుల పట్ల కూడా మన గురించి మనం ఎట్లా స్పందిస్తామో ఇతరుల గురించి కూడా అదే స్పందన ఉండటమే భగవత్ తత్వం. అంతే మేడం, అంతే. భగవంతుడు కృష్ణుడు చెప్పింది అదే కదా. అందరూ నాకు ఒకటే, వీడు నాకు ఇష్టము వాడు అయిష్టము లేదు, అందరు ఒకటే. అదే భగవంతుడి కాన్సెప్ట్. అందరికి ఫ్రీయే. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి ఇచ్చేయాలనుకుంటున్నారు ఒకటి. తర్వాత ఏమో కేవలం వాడికి కూడా బాధ్యత ఉండాలి కాబట్టి ఆ ఖర్చు ఎంత అవుతుందో అంత మాత్రం ఇవ్వు, నా సర్వీస్ నేను నీకు ఫ్రీగా ఇస్తాను. పీపుల్ కి అర్థమవుతుందా గౌతమ్ మీకు? అంటే ఇంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు కొంత గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు మీ పట్ల. అంటే ఒక డాక్టర్ కి పట్ల ఉండవలసినంత గౌరవ మర్యాదలు వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇస్తున్నారు అనిపిస్తుంది కదా మేడం. నా ఇంటర్వ్యూస్ కావచ్చు, నా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఫస్ట్ కొంతమంది బాగా ముసలి వాళ్ళు, పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, కారు కట్టించుకొని వస్తారు. వాళ్ళు చెప్పి ఒక మంచి మాట ఏమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి అంటే మీ డాక్టర్ నీ దగ్గరికి వచ్చి, అక్కడ మాకు క్లినిక్లు ఉన్నాయి, ట్రీట్మెంట్లు అన్నీ ఉంటాయి, కానీ మీ డాక్టర్ దగ్గరికి వచ్చి చేయించుకుంటే ఏంటంటే అది నలుగురికి ఉపయోగపడేలాగా రూపాయిని ఖర్చు పెడతా ఉంటాడు కదా, పోన్లా ఆ పుణ్యం ఏదో మాకు కూడా వస్తుంది అని చెప్పి అందరం నుంచి వచ్చామమ్మా అని అంటారు. అలా అంటున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఫోన్ చేసి, డాక్టర్ గారు మీరు ఎలా చెప్తున్నానో ఇంచుమించు అలా ఏదో పద్ధతిలో నేను నడుచుకుంటున్నానండి అని, ఎవరో మనకు వాళ్ళు ఎవరో కూడా తెలియదండి, రెగ్యులర్ గా అవి కూడా కనిపిస్తాయండి. అవే బూస్టప్ చేస్తాయి జయ. అంతే కదా. మనకి ఏంటంటే ఒక 100లో అట్లీస్ట్ ఒక 10 మాటలన్నా అలా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఓకే బానే ఉంది, ఎవరో ఒకరికి ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది అంటే స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇలా మీరు మాట్లాడడం కూడా ఇది పీపుల్ కి తెలియజేయడం కోసమే. ప్రతివాడు తన జీవితంలో తను ఏం చేస్తున్నా ఇతరులకి ఉపయోగపడేలాంటిది ఎంతో కొంత ఉండాలి. పాతదే సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడ్పడబోయి, ఈ సొంత లాభం మానుకోవద్దు, టైం ఇవ్వు కనీసం. పొరుగు మాటల్లో ఏంటంటే ఇప్పుడున్న యూత్ అది ఎందుకు చేయట్లేదు అని అంటే, పక్కన వాళ్ళకి ఇప్పుడు మనం చేసేటప్పుడు నన్ను ఆడు మోసం చేస్తున్నాడు, నన్ను ఇది చేస్తున్నాడు, నేను ఎందుకు చేయాలి ఆడికి, ఇది పాయింట్. నేను ఎందుకు చేయాలి, ఆడు నన్ను మోసం చేసేసాడు, నన్ను నడింట్లో ముంచేశాడు, ఇలా ఇంకొకటి చేయడం ఏంటి ఏదని చెప్పి అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైనప్పుడు నేనేం చేస్తానంటే దాంట్లో ముందు నా తప్పు ఎత్తుక్కుంటాను. ఆడిని నమ్మటం ఫస్ట్ నా తప్పు, ఆడికి అన్ని అప్ చెప్పేయటం ముందు నా తప్పు. అందుకని ఏంటంటే ఇవన్నీ అప్ చెప్పేసి అన్ని తప్పులు నావే పుంజుకొని ఇప్పుడు ఆడి చేతిలో నేను మోసపోతున్నాను అంటే, నేను తెలివి తక్కువగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను మోసం చేశాడు అలా. అంతేగాని నేను నమ్మి మోసపోయాను తప్ప ఆడు అలాగే ఉన్నాడు, ఆడు అవకాశం కోసం ఆడు వెయిట్ చేశాడు అంతే. నమ్మి మోసపోవడం నాకు తప్పు కదా. అందుకని ఏంటంటే నమ్మి నేను మోసపోయాను, అతన్ని ఎలా బ్లేమ్ చేస్తాం. అందుకని ఏంటంటే నేను ఎలా బాగు చేసుకోవాలి అంటే నమ్మకండానే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి నమ్మటం మానేయాలా, అలా కాకుండా నన్ను నేను ఎలా సరి చేసుకోవాలి. ఇప్పుడు నమ్మడం మానేస్తే మనం ఎవరిని నమ్మలేము, ప్రపంచం మీద నమ్మకం పోగొట్టుకుంటాం కదా. అప్పుడు ఏంటంటే ప్రేమకి విలువ పోతుంది. అందుకని ఏంటంటే బాధను భరించడంలోనే ప్రేమ ఉంటది కదా మేడం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను అడిగినప్పుడు ఏమంటారు, ఇదేంటి బాధ భరించినప్పుడే కదా ప్రేమ ఉంటుంది, అది నాకు తెలియాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆడపిల్లలు హాస్పిటల్ డాక్టర్లు కూడా
మా ఆయన ఇలా అంటున్నాడు, మరి నేను ఎంత చేసినా వాళ్ళు అర్థం చేసుకోరు కదా మేడం, మరి అర్థం చేసుకున్నప్పుడు నేను అందుకే రివర్స్లో మాట్లాడేస్తాను, ఇలా చేసేస్తాను. అదేంటమ్మా, అడ్జస్ట్ అవ్వు ఒకసారి, ఒకసారి తగ్గు, ఉమ్, ఏమవుతుంది? మళ్ళీ వెంటనే ఏమంటారు కదా సార్, వెంటనే నాకు అది చెప్పరు మేడం, ఇలా చెప్పరు కదా సార్, మరి నాకు ఎలాగా? ఇప్పుడు ఈ రోజు నువ్వు యాపిల్ తింటున్నావు అంటే అది ఎవడో ఎప్పుడో విత్తనం వేసింది, ఇప్పుడు తింటున్నావు నువ్వు. అదే కదా. రేపొద్దు నువ్వు అది ఎప్పుడు తింటావో ఏమవుద్దో నీకు తెలియదు కదా. నీ పీస్ ఆఫ్ మైండ్ నీకు ముఖ్యం కదమ్మా. అతనికి రేపొద్దున్న నువ్వు పోయిన తర్వాత కలగచ్చేమో. అంటే ఆ మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి కానీ రేపొద్దున ఎప్పుడు రియలైజ్ అవుతాడో తెలియదు. అవును అంతే కదా. అందుకని ఏంటంటే వన్స్ యూ షో లవ్, అది ఎట్లా అంటే నువ్వు ప్రేమ మాత్రమే చూపించు, ఉమ్. ఇంకేమీ చూపించు. సూపర్. అది అవతలాడు నిన్ను తిడతాడు, నిన్ను ఇచ్చేస్తాడు, ఆ బాధను భరించడంలోనే కదా ప్రేమ ఉంటుందని. ఇప్పుడు ఆడవాళ్ళు అంత పురిటి నొప్పులు ఇవన్నీ కూడా వాళ్ళకి హెడ్ఏక్, తలనొప్పి, చిరాకేనండి అదంతా. ఇంత దాన్ని మోసి ఇంత బాధని తీసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లల మీద ఉండేది ఏంటంటే ప్రేమే కదా. అదే ఖచ్చితంగా కదా. అలా మనం ఆటోమేటిక్గా ఏంటంటే బాధను భరించినప్పుడు మాత్రమే ప్రేమ ఉంటుంది, ఆ ఖచ్చితంగా. బాధను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకునేవాడికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈ కాలంలో యూత్ అందరూ ఏం చేస్తారంటే ఆడిని తిట్టినోడి దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. నేనేమంటానని చెప్పానంటే రేపొద్దున నేనేంటో చూపిస్తాను. నువ్వు ఆడి దగ్గర చూపించినా నువ్వు పక్కెళ్ళిన తర్వాత ఆడేదో ఇది చేసుకుని దొంగతనాలు చేసి చేసేసాడు అని అంటాడు. అంతేగా. ఆడు ఎప్పటికైనా అలాంటి వాడు నువ్వెందుకు మెప్పించాలనుకుంటాం? సొంత మెప్పు కోసం చూసుకోవాలి, మనం మనం మెప్పించుకోవాలి కదా. నువ్వు వేస్ట్ ఆఫ్ టైం చేసుకుంటున్నావు. అందుకని ఏంటంటే నువ్వు బాగుండాలని కోరుకునేవాడి దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, నువ్వు చెడిపోవాలని కోరుకునేవాడి దగ్గర నువ్వు చూపించాల్సిన అవసరం రెండూ లేదు. రెండు లేవు. ఈ సూపర్. రెండిటిని ఎప్పుడైతే నువ్వు నార్మల్గా తీసుకోగలుగుతున్నావో ఆటోమేటిక్గా నువ్వు పీస్ ఆఫ్ మైండ్. నేను యూత్ కూడా చెప్పేది ఏంటంటే మేడం, ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఏమన్నా చెప్పేది కూడా యూత్ని కూడా ఏంటంటే మీరు పీస్ ఆఫ్ మైండ్ని వదులుకోకండి, జాయ్ని వదులుకోకండి, ఆనందాన్ని వదులుకోకండి. ఆనందాన్ని వదులుకొని బతుకుతున్నారండి. అంటే వస్తువుల్లో ఆనందం వెతుక్కుంటాం, ఎస్. మనుషుల్లో ఆనందం వ్యక్తుల్లో. వెతుక్కుంటాం. ఏంటంటే ఈ మనిషి ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుంది, ఈ మనిషి నన్ను పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టించుకోకపోతే ఇంకొంచెం మంచిగా నువ్వు ఇంకొంచెం ఫ్రీడమ్గా నువ్వు బతకచ్చు. ఉమ్, ఉమ్, అందుకని ఏంటంటే ఒక మనిషి నన్ను పట్టించుకోవాలి, ఒక మనిషి నన్ను ఇలా చూడాలి, ఆడు నన్ను గుర్తించట్లేదు. లేడీస్ కూడా చాలామంది ఏంటంటే నా గుర్తింపు కోసం ఎక్కువ పాకులాడటం. ఇదివరకు అది మగవాళ్ళకు ఉండేదని జబ్బు, ఇప్పుడు ఆ జబ్బు ఏంటంటే ఆడవాళ్ళకి వచ్చింది. అవునండి. ఏంటంటే నన్ను గుర్తించాలని మా అమ్మ ఎప్పుడు నన్ను గుర్తించాలని మా అమ్మ ఏ రోజు కోరుకోదండి. నాకు ఈ రోజు కూడా మా అమ్మ, మా నాన్న ఇదివరకు ఉన్నప్పుడు తిన్నావా ఉన్నావా అని లేకపోయినా ఏమన్నా ఆమె ప్రేమ చూపించడం ఒకటే పెట్టుకుంది. అంతే కదా. దానికే కదా మేము లొంగిపోయింది. ఈ రోజు ఈ సమాజం ఇంత బాగుంది అని చెప్పానంటే వాళ్ళు సెల్ఫ్లెస్గా వాళ్ళు ఎంత చేస్తున్నారు. వాళ్ళు అంత చేస్తున్నందుకు మనం తిరిగి ఏమీ చేయలేమండి. ఖచ్చితంగా. మనం ఏంటంటే థ్యాంక్స్ చెప్పాలి, ఇది చెప్పాలి, అది కూడా చెప్పలేమండి. అది ఎందుకంటే అది ఒక ఇన్ఫినిటీ థింగ్. దాన్ని అనుభూతి చెందాలి తప్ప, కరెక్ట్. దాన్ని అనుభవించాలి తప్ప ఒక దేంతోనో ఒక మాట అంటే అది తల్లి పిల్లల మధ్యలోనే ఉంటుంది. ప్రపంచంలో ఎవడికి తల్లి పిల్లగా ఉండరు కదా. ఏంటంటే అది మనం చెప్తేనే ఆనందం అంటే చెప్పకపోతే దుఃఖం వచ్చేస్తుంది. కరెక్ట్ అండి. అందుకని ఏంటంటే చెప్తే ఆనందపడ్డావు అంటే చెప్పకపోతే దుఃఖపడతావు కదా. రెండింటి దగ్గరికి వద్దనుకున్నాం అని చెప్పానంటే చెప్పాలని కోరుకోవడం మానేయాలి. మానేస్తే అప్పుడు చిన్నపిల్లల్లో అయిపోతాం. Correct. చిన్నపిల్లలు ఎందుకు ఆనందంగా ఉంటారని చెప్పానంటే నువ్వేమనుకుంటే నాకెందుకురా, నాకు ముఖ్యం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. ఉండవు. అది అప్పుడు మనకి లిబరేషన్ వస్తుంది. వన్స్ మనం ఆ లిబరేట్ అయిపోతున్నాం అని అంటే అప్పుడు భయం అన్నిటిని మనం ముందుకు వెళ్ళగలం. ఇప్పుడు భక్తిలో కూడా చాలా మంది ఇలా వెళ్ళి ఇలా దండం పెట్టుకొని ఇలా చేసుకుంటేనే నాకు కలిసి వస్తుంది, లేకపోతే ఇలా కలిసి రాదు. ఇలా భక్తితో నువ్వు అలా ముందుకు వెళ్ళే కొద్దీ అంటే కోరికలు కోరుకుంటానికే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావా, ఉమ్, ఫస్ట్ ఇది జరుగుతుంది అనుకునే దాని దగ్గరికి వెళ్తావా? అలా అంటే కోరుకుంటంలోనే నువ్వు ఫస్ట్ మైనస్ అక్కడే కదా ఉంది. నేనైతే ఏం కోరుకుంటా, కోరికలను కలగకుండా చూసుకునే శక్తిని నాకు ఇవ్వని నేను కోరుకుంటాను. yes. ఆ కోరికతోనే కదా నేను పాడైపోతుంది, ఎంత పాడైపోయింది అదే దాని నాకు గురించే వద్దు. కదా. దాన్నే నేను బీట్అవుట్ చేసుకునే అంత ఇది కావాలి. ఎందుకంటే అది కాకుండా ఓన్లీ డబ్బు ఇచ్చేదో లేకపోతే మనుషులు కనిపెట్టి డిగ్రీలు ఇచ్చేదో ఈ సక్సెస్ని ఇచ్చేదే భగవంతుడు చేసుకునేటట్టయితే ముందు గుడి ముందున్న ముష్టోడి జీవితమే మారుస్తుంది అమ్మవారు. అదే కదా. ఆవిడ జీవితాన్నే మార్చలేదని చెప్పానంటే నీ జీవితాన్ని మార్చని నువ్వు వీళ్ళు ఏం కోరుకుంటున్నావు? ఆవిడ అక్కడ లోపల ఉండి ఆవిడ బయటోడి జీవితాన్నే మార్చట్లేదని అంటే ఆవిడ కోరుకుంటుంది జీవితం కాదు, ఇది కాదు. ఉమ్, అంటే మెటీరియలిస్టిక్గా ఉన్నదాన్ని భగవంతుడు నీ దాకా ఇచ్చేసుకోడు, అది కాలం చూసుకుంటుంది, కాలం కర్మ ఇవన్నీ చూసుకుంటాయి. నా వరకు ఏమనుకుంటాను మేడం, నాకు తెలియదండి అది. మనకు వరకే పూజలు ఇవన్నీ కూడా ఏంటంటే మన కర్మకాండలకి మన కార్యక్రమాలకి వీటికి ఎంతో కొంత ఋషులు కనిపెట్టి దాన్ని బయటికి ఒడ్డుకి చేర్చుకోవడం కోసం
మన బుద్ధి మనం మార్చుకుంటాం కోసం ఇలాంటివి ఏమో కనిపెట్టి ఇటువంటివన్నీ మనకు వచ్చినాయి కానీ అంతే, అందులో ఉండిపోకూడదు. ఉండిపోకూడదు. మనం చెప్పుకునేది అదే కదా. ఎందుకంటే అదే కదా. పూజ చివరాఖరికి పువ్వులు. వచ్చేసిన తర్వాత అందరిలోనూ భగవంతుడిని మనం చూసుకునే క్రమంలో మన దాకా వచ్చేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు పూజ అవసరం ఉండదు, పునస్కారం అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. ఆ స్థితిని మనం తీసుకోగలగాలి కదా. అంటే ఫస్ట్ స్టెప్పే కదా పూజ. ఫస్ట్ స్టెప్ పూజ. స్పిరిచువాలిటీలో మొదటి స్టెప్ ఏంటంటే పూజ. పూజ. ఈ పూజ వల్ల ఏమవుతుంది, మన బుద్ధి దాని మీద లగ్నం అవుతుంది, అంతే మేడం. దారి తెలుస్తుంది. అది అది ఇక మనం అదే అనుకుంటాం అల్టిమేట్ గోల్, పూజలోనే ఉండిపోతాం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి వీళ్ళందరూ ఏంటి పొద్దున్నే లెగిస్తే మీకు ఇదైపోతుందా, రేపు పొద్దున్న ఇంకోటి ఏదైనా చేస్తే నాకు ఏమన్నా పుణ్యం వచ్చేస్తుందా. మా తమ్ముడు ఇది వరకు ఉన్నప్పుడు అడిగాడు, అరే ఇప్పుడు నువ్వు ఇలా తినకపోతే ఇలా తింటే నీకు ఏమన్నా కలిసి వస్తుందా, అలా తింటే ఇదా వదా అని. ఇప్పుడు నీకు ఆకలేస్తుందని నీకు బాత్రూంలో పెట్టానుకో తింటావా అని అడిగాను. ఇప్పుడు నీకు కావాల్సింది తిండే, నీకు బాత్రూంలో పెడితే నువ్వు తినవుగా. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలో, ఎప్పుడు ఏం పని చేయాలి, ఆ పని అప్పుడే చేయాలి. అంతే తప్ప నువ్వు ప్రతిదానికి విపరీతార్థాలు మనం వెతుక్కొని తీసుకోకూడదు. ఇప్పుడు మనకి మిలిటరీ వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారండి, అక్కడ నిలబడటం కోసం ఇస్తారు. అంటే రేపు పొద్దున ప్రతిరోజు ఈ ట్రైనింగ్ అవ్వడు, వన్స్ నిలబడటం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఈ ట్రైనింగ్ అవసరం ఉండదు అడిగి. కానీ ఏంటంటే ఏదో నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లిటిల్ గా అవసరం ఉంటుంది. అంటే అక్కడ నిలబడాలని అంటే నువ్వు ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. అందుకని ఏంటంటే నువ్వు పొద్దున్నే లేగటం, ఒక పూజ చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే నీ మైండ్ని మన మనసుని డైవర్ట్ అవ్వకుండా మనకు ఒక సాత్వికంగా మనకు ఒక మిలిటరీ ట్రైనింగ్ లాగా మనల్ని నిలబెట్టడం కోసం, సరైన దారిలోకి వెళ్ళడం కోసం ముందు నేర్చుకునేవి. సరైన దారి ఇదే అని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పానంటే దీంట్లో నువ్వు పాడైపోతున్నావా పాడవట్లేదా అని తెలుసుకో. అది మళ్ళీ నువ్వు ఇచ్చేసుకోకర్లా. నేను ఎంజాయ్మెంట్ చేస్తున్నా అనుకుంటున్నావు, ఎంజాయ్మెంట్ లో నీ నిద్రపోతుందా, నీ ఆరోగ్యం పోతుందా, అవతల మీద అసూయ పడుతున్నావా, డబ్బు కోపం పోతుందా, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మరి నిన్ను పాడు చేసేస్తుందిగా. అదే కదా నిజమైన ఎంజాయ్మెంట్. అది కాదు కదా, ఇది తాత్కాలికమైంది అనేది మనకు ఒక వయసు వచ్చాక తెలుస్తుంది. ఆ లోపల జరగాల్సింది మొత్తం అయిపోతుంది. కానీ ఏదో ఒక రోజు రియలైజ్ అవ్వచ్చు. రాముల వారు 16 ఏళ్ళకే రియలైజ్ అయ్యారు. కనీసం మనం 30కైనా అవ్వాలి కదా. అట్లీస్ట్ ఇదన్నా ఇప్పుడు నేను 60s క్లబ్ అని ఒకటి పెడుతున్నాను. అంటే 60 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ పిలవటం. వాళ్ళు ఏంటంటే నాకు చెప్పాలనిపించింది, ఇంకా పిల్లల్ని వీళ్ళందరినీ వదిలేయండి, ఇంకా ఆడని సంపాదింది ఈడని సంపాదింది ఉంచుతాడా ఓడతాడా ఇవన్నీ ఎందుకండి. మా నాన్నగారు ఇదే కాదు, నా మాట వింటున్నాడా, నా గైడ్లైన్స్ లో మా ఇంట్లో నా పెత్తనమే నడుస్తుందా లేదా, ఇవన్నీ వదిలేసి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటున్నానని అనుకుంటున్నారండి అందరూ. అందరూ అనుకుంటారు కానీ హ్యాపీగా ఉంటున్నారు, అలా హ్యాపీగా లేరండి. హ్యాపీనెస్ అంటే ఏంటి అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఏంటంటే మిమ్మల్ని ఎవడన్నా దెబ్బేసాడు, ఇట్లా చేసాడు, ఇలా చేసాడు, ఏం చేసినా నేనేం ఇదవ్వట్లేదు కదా, నేను హ్యాపీగానే ఉన్నాను. అదే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేసిన వాడిని అడుగుతాడు, ఆయన హ్యాపీ అయిపోతాడు. అది నేను అనుభవిస్తున్న హ్యాపీనెస్, నువ్వు అనుభవిస్తున్న అన్హ్యాపీనెస్. రైట్. 60+ రమ్మగారు డాక్టర్ గారితో ఎంతసేపు మాట్లాడినా ఇవే చివరికి వేదాంతంలోకి తీసుకెళ్తాను. అంటే అవన్నీ అవసరం అని మేడం. ఇప్పుడు మనకి ఎలా అంటే పూజలు పునస్కారాలు మనం ఇలా చేసుకోవాలని అంటే అది క్రమశిక్షణ కోసమే మనం చేసుకోవాలి. పూజారులు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పాలండి. నా విన్నపం ఏంటంటే భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇది చేస్తే మీకు కలిసి వస్తుంది అనే మాట మాత్రం అసలు నాకు నచ్చని పదం మేడం. అంటే నీకు కలిసి రావటంలోనే నువ్వు ఏదో చేసుకుంటున్నావు అని చెప్పి అంటే ఫస్ట్ అక్కడే బ్యాక్ డ్రాప్ అయిపోయావు. ఎందుకంటే రేపొద్దు నువ్వు పుణ్యం కూడా కలిసి రావడం కోసమే చేస్తావు. ఆ పుణ్యం కూడా కలిసి రావడం కోసం చేస్తున్నప్పుడు ఇంకెందుకండి. ఇప్పుడు నువ్వు బాగా సంతోషంగా ఉన్నావు అంటే నీ పుణ్యం పోతున్నట్టు, నువ్వు బాగా బాధపడుతున్నావు అంటే నీ పాపం పోతున్నట్టు. రెండు నీకే మంచిది కదా, రెండింటిని నువ్వు మంచిగానే తీసుకొచ్చి తప్ప చెడు లేదు. అంతే తప్ప ఏదో కలిసి రావాలని నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు సర్వీస్ కూడా మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు మనం చేసేది సేవ, లేదా మన దగ్గర ఉన్న డబ్బు ఎవరికైనా ఇస్తాం, మన సమయం ఇస్తాము, మన సర్వీస్ ఏదైనా ఇస్తాము, మనకు వచ్చిన అవకాశాలు ఎవరికైనా పంచడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నుంచి మళ్ళీ మనకి వెనక్కి ఏమొస్తుంది అని ఆలోచించకుండా ఉండటం అనే ఒక బేసిక్ పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కనీసం ఒక విషయంలో ఇన్ని కాదు, ఇప్పుడు మీరు ఇవన్నీ చేసేస్తాం అందరి వల్ల కాదు, ఇదంతా ఋషిత్వము మునిత్వము ఇవన్నీ ఋషులు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు మామూలు వాళ్ళ వల్ల కాదు నాయన, నేను చెప్తున్నా కదా. ఎందుకంటేనండి చివరాఖరికి మనం బూడిదైపోతాం కదా. ఐ సా మై ఫాదర్, నేను మా డాడీని ఒక చిన్న పెరుగు బకెట్లు చూసానండి. నెక్స్ట్ రోజు
అండ్ అయిపోయింది అంతే. రేపొద్దున నేను అంతే. నేను ఆ మూడిట్లో నేను మా బాబాయ్‌ది నెక్స్ట్ రోజు ఎళ్ళినప్పుడు అది తీసుకుంటాకి వెళ్ళినప్పుడు, బాబాయ్ నెక్స్ట్ మన ఇద్దరం మాట ఈ మూడిట్లో మనదే ఏదో వద్దు మనకు తెలీదు మాట అని చెప్పేసి అది అనిపించేసింది. నిజం నాయనా. అది కానీ ఇప్పుడు అది ఇంకోటి. అక్షరాల నిజమే. ఇంకోటి చేటతో చేయలేం. ఎత్తి ఆ! ఇలా నన్ను చెప్పు. ఇలా చేటతో ఎత్తి రామ 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 అని ఆ గోడవతలు అలా పడేయండి అన్నారు దాన్ని. కృష్ణ కృష్ణ అని చెప్పేసి అనుకుంటా నారాయణ నారాయణ అనుకొని బూడిదని ఎత్తి పడేయమన్నారు. రేపు పొద్దున్న నా కొడుకు నన్ను పడేస్తాడు, నా కొడుకుని ఇంకోటి పడేస్తాడు. అంతే. ఎవడిని ఎవడు పడేస్తాడో తెలియదు. అంతే కదా. ఇదేంటిది ఇప్పుడు నేనే టెంపరీ అయిపోయినప్పుడు నాకున్న ప్రాబ్లం పర్మనెంట్ ఎందుకు అవుతుంది, అవును. నాకున్న ఆనందం పర్మనెంట్ ఎందుకు అవుతుంది? అదే రెండు పర్మనెంట్ చెప్తున్నాను కాదు, రమగారు, ఈ ఆలోచన ఏది అందరికీ పర్మనెంట్ తెలుసు. కాదు. అన్నీ తెలుసు. ఆ. అన్ని అన్నీ తెలుసు తెలుసు. కానీ వదులుకుంటానికి అది ఇబ్బంది ఎందుకంటే పడతాం. జీవితం విష్ణుమాయా విలాసంలో ఉంటుంది. ఇది ఉంటుంది. ఇది పట్టుకుని పీడించేస్తుంది. ఇదంతా మందే, ఇదంతా నేనే, ఇదంతా నాదే, నా వల్లే జరుగుతోంది, నేను లేకపోతే ఇది నడవదు అని మనుషులకి ఈ రకంగా ఉంటుంది సహజంగా. పక్కనోడు చచ్చిపోతాడు కానీ నేను చచ్చిపోను అనుకుంటాడు. అనుకుంటారు. అంటే అప్పుడు అనిపిస్తుంది ఇది చచ్చిపోయాడు, రేపు మనం కూడా పోతామని కాసేపు అనిపిస్తుంది. అనిపిస్తుంది. రాత్రి భోజనం చేసి పడుకునేసరికి మంచి మంచి కళ్ళు వస్తాయి. అవును. తెల్లారేసరికి విష్ణుమాయ అది మళ్ళీ- విష్ణుమాయమ్మ, అక్షరాల విష్ణుమాయే. కాకపోతే ఏంటంటే మనం ఈ మాయని తొలగి తీసుకుని ప్రతివాడు రేపు లేదు, ఇవాళే ఉంది, నిజ స్వరూపానే చూడాలి. చూడాలి. ఈ రోజు కథ ఇంతే. అంతే. ఇప్పుడు ఇందులో నేను రేపటికి ఎల్లుంటికి అవతలంటికి ప్లాన్ చేస్తా, తెల్లారేసరికి నేను మంచం మించి లేవకపోతే ఏమవుతుంది? ఈ ఐడియా ఇది ఎలా అంటే తక్కువ మందికి వస్తుంది, అందరికీ తెలుసు లోపల. తెలుసు మేడం. అంటే అదే ఇప్పుడు నేను- అదే మనం నేను- పుట్టంగానే మనకు తెలుసు మనం పోతామని, అంతే మేడం. తెలుసు కదా, నగ్న తెలుసు కదండి. సత్యం. ఇప్పుడు కానీ దాన్ని చనిపోవడానికే రోజు పుడతాం మనం. అనుకుంటామా జయ? అనుకోలేం కదా. అనుకో. ఇప్పుడు మన క్షణ క్షణం పొట్టలో మాట్లాడుకోం కదా అది. మాట్లాడుకోం. ఇప్పుడు మన ఆహారం తీసుకుంటున్నాము, ఇది ఏమవుతుంది రేపు పొద్దున్న, అది ఎదిగా మారుతుంది అవును. తెలుసు. ఆ ఊహ గనక వచ్చిందంటే తినలేం మనం. అంతే. అందుకనే మనని విష్ణుమాయలో ఉంచుతాడమ్మా భగవంతుడు. అంతేనా? మనం ఆ మాయలో ఎందుకుంటామంటే మనం జీవించడానికి ప్రకృతి ఇదే విధంగా నడవాలంటే ఈ ఐడియాలజీయే విష్ణుమాయే కరెక్ట్. కరెక్ట్. కానీ ఇప్పుడు మీ వదులుకోకూడదు మేడం. మీ Enjoyment. ఐడియాలజీ ఏంటంటే ఆ, మనం అప్పుడప్పుడు అయినా ఈ పిచ్చి తాపత్రయాలు పడకుండా, అడగండి. మనం ఎలాగో శాశ్వతం కాదు, లోపల ఐడియా ఉంది మనకి, దాన్ని బయటికి తీసుకొచ్చి కొంచెం బ్రష్ చేసి ఇగో ఇది మన అసలు కానీ సంగతి, ఎంజాయ్ చేయాలి మేడం. ఎంజాయ్ మనం చేయాలి. మనం ఇంత కాన్సెప్ట్ చెప్పింది ఏంటంటే ఎంజాయ్ చేయాలి. ప్రతి చేయాలి. ఒక్కడు ఏమనుకుంటాడు అంటే దీంట్లోకి వస్తే నువ్వు ఎంజాయ్ చేయవని అనుకుంటాడు. ఆ, కాదు, ఇది ఎంజాయ్మెంట్. ఇట్స్ ఎంజాయ్మెంట్. ఆ. ఇప్పుడు బుద్ధుడికి అతను చాలా పెద్ద కింగ్, అతను వదిలేసాడు. ఎందుకు వదిలేసాడంటే ఇంతకు మించిన ఎంజాయ్మెంట్ ఏదో ఉంది కాబట్టి ఆయనకు వదిలేసాడు. కాబట్టి, అవును. అంతేగాని అతను కామన్ సెన్స్ ఉందండి. ఉమ్. అంటే ఇది కాకుండా వేరే ఎంజాయ్మెంట్ దొరకడం వల్ల వదిలేసాడు తప్ప లేకపోతే నిజంగా అది బాగోకపోతే వెనకొచ్చాడు. అవును. అంటే ఇప్పుడు వన్ లాస్ట్ క్వశ్చన్, ఇదే చివరి ప్రశ్న. మీరు ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలుగా మనం మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి మీకు సర్వీస్ మీద ఐడియా ఉంది. నాతో మొదటిసారి చెప్పినప్పుడు కూడా అవును. పూర్తి 5 సంవత్సరాలు ఏం చేయ ఓ మేము మాట్లాడడం మొదలుపెట్టి. ఓకే. అయితే మీరు ఎట్మోస్ట్ ఎంజాయ్మెంట్ ఏ విషయంలో మీకు లభిస్తోంది? మీ వృత్తిలోనా, లేదా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ప్రవృత్తి దాంట్లోనా? ఎవరైనా మీ దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుని వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తున్నారు అని అర్థమైనప్పుడు ఎప్పుడు మీకు అట్మోస్ట్ ఎంజాయ్మెంట్ కలుగుతోంది? ఎప్పుడు ఎంజాయ్ చేస్తానే ఉంటాను మేడం. Wow. అంటే నేను అంటే పర్టికులర్ గా మీరు చెప్పిన క్వశ్చన్లు అన్నిటికీ కాకుండా కూడా Hmm. నేను ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాను, హాయిగా ఉంటారు. ఎప్పుడు హాయిగానే సంతోషంగా. ఉంటానండి. ఆ. అంటే నేను ఇప్పుడు మీ హాయిలో మీకు మీ వృత్తి ఉంది, ఎస్. వృత్తి నెగిటివ్స్ ఉంది. ఉంటాయి, ఆ, పాజిటివ్స్ అన్ని అన్ని ఉంటాయి, ఉంటాయి, అన్ని అన్ని ఉన్నాయి. మీకు ఉంటాయి. ఫ్యామిలీ ఉంది, ఇందులో నాన్న లేరు, తమ్ముడు లేరు, తమ్ముళ్ళు లేరు, మేము మిసెస్ భార్య, అమ్మ, ఇల్లు అకిలి, చుట్టాలు పక్కాలు ఉన్నారు ఉన్నారు. దీంతో కూడా. అవునండి. తర్వాత మీరు భోజనాలు పెడతారు, ఎవరికైనా యాత్రలు చేయిస్తారు, పిల్లలకి చదువులు చెప్పిస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఎవరు ఏది అడిగినా కాదనకుండా చేస్తారు, చేయగలిగినంత వరకు. చేయగలిగినంత వరకు చేయగలిగినంత చేస్తాను. ఇప్పుడు ఇది పాయింట్. ఈ సహాయాలు చేసే దాంట్లో ఏదైనా చేసేయటమా అసలు, లేదా మనం ఎంత చేయగలిగితే అంత మటుకు ఖచ్చితంగా చేయటమా? అంటే నేను ఎప్పుడు ఏమనుకుంటాను మేడం, అంటే నాకు ఈ చేసే పరిస్థితి రాకూడదని చెప్పి కోరుకుంటాను మేడం. అంటే ప్రతి మనిషి కూడా ఇంకొకరి మనిషి దగ్గర సహాయం తీసుకునే అంత స్థితిలో ఏ మనిషి ఉండకూడదు. ఉండకూడదు. ఏంటంటే ప్రతి మనిషి బాగుండాలి. నేను ప్రతిరోజు కోరుకునేది అమ్మవారిని ఏంటంటే నాకు ఇంకొకరికి పెట్టే స్థితి నాకు ఇవ్వద్దమ్మా, ఆడు బాగుండాలి. అంతేగాని నా చేయి పైనే ఉండాలి ఇలాంటి ఆలోచన చేయట్లేదు. లేదండి. వెరీ గుడ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఉంటుంది, సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థానం సుఖినోభవంతు. Super. అదొక్కటే దండం పెట్టుకుంటాను, ఇంక వేరేది ఏమీ అమ్మవారిని అడగను. నన్ను ఎవరు ఏం అడగకుండా ఉండి వాళ్ళే హాయిగా ఉంటే బాగుంటుంది. అంతేనండి. కానీ ఏదైనా అడిగితే మాత్రం నేను చేసేస్తాను. అంతే, నువ్వు అంటే నాకు చేయింతున్నావు కానీ నాకు ఇష్టం లేదు అది. ఓ రకంగా చెప్పాలంటే నాకు ఇష్టం లేకుండానే చేస్తాను. అదే అంటే బలిచక్రవర్తి ధర్మరాజు కథ తెలుసు కదా మీకు? అది బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చాడు. ఇతను ధర్మరాజు బాగా దానాలు చేస్తాడు.
అంటే యాచకులు ఉన్నారా ఇతని పాలనలో అని అడిగేట బలిచక్రుడు. ఆ, మా పాలనలో యాచకులు లేరు, ఆ, అసలు యాచకులే లేరు. యాచకుడు ఉన్నాడు అంటే రాజు గెలిచినట్టు కాదు. కాదు. రాజు రాజు దగ్గర ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కూడా యాచన అవసరం లేకుండా జీవించే పరిస్థితి కావాలి ప్రతి వాళ్ళకి. చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్. అందరూ అన్నిట్లో లాస్ట్లో ఏంటంటే మేడం, అన్నీ ఉన్నా ఎలా సంతోషంగా ఉండాలో నేర్చుకోండి, ఏమీ లేకపోయినా కూడా ఎలా సంతోషంగా ఉండాలో నేర్చుకోండి. ఇద్దరిని కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎవడు కర్మలు ఎవడు రీచ్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే సక్సెస్ ని డబ్బుతో ఎప్పుడు పోల్చుకోవద్దు. పోల్చుకోవద్దు. సక్సెస్ ఎప్పుడు ఏంటంటే డబ్బు వేరు, సక్సెస్ వేరు. సక్సెస్ వేరు. అందుకని ఏంటంటే సక్సెస్ అనేది 200% డబ్బుతో మనం ఏ రోజు ముడిపెట్టకూడదండి. Right. ఎందుకంటే ఇప్పుడు అలా ముడిపెడతాం వల్ల చెడ్డవాళ్ళు సంపాదించాలంటే ఆడు బాగున్నాడు అని అనుకుంటారు, అవును, బాగున్నట్టు కాదు అది. బాగున్నట్టు కాదు. ఆ, అదే నేను అన్నాను, ఎందుకంటే అట్మాస్ట్ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళే మిస్ అయిపోతా ఉంటారు. అదే. Super. అది తెలుసుకోవాలని చెప్పానని యూత్ కి నా సూపర్ ఇది గౌతమ్ మేడం. గారు, చాలా 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 అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీ మాటలు మాత్రం. ఈ చివరి వాక్యాలు అత్యద్భుతమైనవి. Right. ఎప్పుడు సక్సెస్ డబ్బు పక్కపక్క నడుస్తాయి, నడుస్తాయి కానీ ఇవి రెండు ఒకటి కాదు. కాదు. చాలా లైఫ్ లో ఒక 2-3 సార్లు ఆ, సక్సెస్ డబ్బే కావచ్చు, ఉమ్, కానీ అది పూర్తిగా ఎప్పటికీ కాదు. 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 మీరు ఆ డబ్బుని ఏం చేస్తారు అనే దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అవును. అదంతా. బట్ సక్సెస్ ని ఏం చెయ్యం, సక్సెస్ ని మనం ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ Enjoy చేస్తాం. చేస్తాం. Correct. డబ్బుని ఏం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు ఏమైనా మనం. చేయొచ్చు. అందుకని ఏంటంటే నీకు అంత డబ్బు ఉన్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా, ఏమీ లేకపోయినా నువ్వు ఎంజాయ్ Enjoy చేస్తున్నావా, సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా, అంతే, అంతే. ఆనందంగా. ఎందుకంటే మనం సుఖాలు కోరుకుంటే దుఃఖాలు వచ్చేస్తాయి వెనకాల. అవును. అవును. అందుకని ఈ రెండింటికి అతీతంగా నువ్వు హ్యాపీగా ఉండు. సంతోషంగా ఉండు, అంత ఈ- చాలు. ఈ పూటకి ఇంతే దొరికింది, తినేసి అదే హ్యాపీగా ఉండు, పోన్లీ ఇంతే దొరికింది అనుకోని. అదే. ఏమీ దొరకలేదు, ఇదే మంచిది అనుకో ఈ పూటకి. వదిలే. రైట్. బాగుంది కదా. రైట్, చాలా 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 మంచి విషయాలు మాట్లాడుకున్నాం. గౌతమ్ గారితో మనం కూర్చుంటే ఈ రోజంతా కూడా మాట్లాడొచ్చు రమ్మ గారు. అంటే చాలా అంటే జనరల్ గా మనం ఏ ఇంటర్వ్యూ అయినా ముగించే ముందు ఫ్యూచర్ ప్లాన్ ఏంటని అడుగుతాం, అదొక క్యాజువల్ క్వశ్చన్. Hmm. మిమ్మల్ని నేను అది అడగలేనండి. సో ఆరోగ్యంగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సంతోషంగా అండ్ ఆరోగ్యంగా. Thank థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ. రైట్ రమ్మ గారు, నమస్తే అండి. నమస్తే జయ.